కనిపించే వస్తువులను కళ్ళతో చూస్తాం. కనిపించే వస్తువులను మన కళ్ళతో చూస్తాం. కనిపించని వస్తువులను మనము జ్ఞానంతో చూడాలి. కనిపించే వస్తువులను చూడడానికి కళ్ళు అవసరం, వెలుగు అవసరం. కనిపించని వస్తువులను చూడడానికి జ్ఞానము ఒకటే సరిపోతుంది, కానీ అది సత్య జ్ఞానం కావాలి. ఏది సత్య జ్ఞానం? అందరు చెప్తారు ఇది సత్యం, ఇది సత్యం అని చెప్తారు. సత్యం ఎప్పుడు నిరూపణ అవుతుంది? ఇప్పుడు పుస్తకాలు అందరూ అన్ని రకాల సాంప్రదాయ వాళ్ళకు పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాల ప్రకారము వాళ్ళు సృష్టి గురించి కానీ, దేవుడి గురించి కానీ, జీవుడి గురించి కానీ వాళ్ళకు వాళ్ళ పుస్తకాల్లో ఉన్న విషయాలు నమ్మి అలా ఉన్నాయని భావిస్తారు అంతే. మరి ఏ పుస్తకాల్లో నిజం ఉందనేది మనకు అది చివరి దాకా వెళ్తే తెలియదు. అంటే ప్రత్యక్షం చేసుకుంటే కానీ ఈ పుస్తకంలోని నిజమని తేలదు. మరి నిజమని తేలాలంటే మరి ప్రత్యక్షం చేసుకోవాలి. మరి ప్రత్యక్షం చేసుకుంటే నిజమని తేలాలంటే మనం ప్రత్యక్షం కోసము ఏళ్ల తరబడి కష్టపడి తర్వాత ప్రత్యక్షం కాలేదనుకోండి, చదువుకునేదంతా వ్యర్థం అవుతుంది. మనము చదువుతున్నది అది సత్యమా అసత్యమా అనేది మొదలైతే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రత్యక్షమైన తర్వాతనే, సాక్షాత్కారమైన తర్వాతనే అది సత్యమని 100% నిరూపణ అవుతుంది. కానీ అప్పటి వరకు మాత్రము ఒకదాన్ని అయితే సత్యమని నమ్మవలసి వస్తుంది. మరి దేన్ని నమ్మాలి సత్యమని? ఏ పుస్తకములోని జ్ఞానాన్ని సత్యమని నమ్మాలి. అందుకే ఋషులు మనకు ఇలాంటి చిక్కులు వీడదీయడానికి వాళ్ళు ప్రమాణాలను పెట్టారు. అంటే సత్య జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళు 8 ప్రమాణాలు సూచించారు. 8 ప్రమాణాల లోపల ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానము, ఐతిహ్యము, అర్ధాపత్తి, సంభవము, అభావం అని ఇలా ఉన్నాయి. కానీ ఇందులో ముఖ్యంగా 3: ప్రత్యక్షము, అనుమానము, శబ్దం. ప్రత్యక్షము అంటే మన కళ్ళతో చూస్తున్నాము, ఈ ప్రత్యక్షం. కళ్ళతోని ఒక వస్తువుని చూస్తున్నాము, ఈ వస్తువు ఇది అని నిర్ణయిస్తున్నాము, అది ప్రత్యక్షం. అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా కళ్ళు మాత్రమే చూడగలవు. అంటే కళ్ళతోని మాత్రమే చూడగలం మనం. మిగతా ఏ జ్ఞానేంద్రియాలు చూడవు. చెవులున్నాయి, చూడవు అవి. ముక్కుంది, చూడదు. నాలుక చూడదు. చర్మం కూడా చూడదు. చూడగలిగేవి కేవలం జ్ఞానేంద్రియాల లోపల కళ్ళు మాత్రమే. అంటే కళ్ళ ద్వారా చూస్తేదే నమ్మాలా మరి? కళ్ళ ద్వారా చూడని కూడా నమ్ముతున్నాం మనం. కళ్ళ ద్వారా ఏం చూస్తున్నాం? కేవలం రూపాలను చూస్తున్నాం. రూపాన్ని మాత్రమే చూస్తున్నాం కళ్ళ ద్వారా. కానీ శబ్దాన్ని ఈ కళ్ళతో చూడట్లేదు మనం. అయినా నమ్ముతున్నాం శబ్దాన్ని. ఎందుకు? మన మనసుకు తెలుస్తుంది శబ్దం. అదేవిధంగా వాసన కూడా కళ్ళతో చూడరాదు. ఇది ఫలానా వాసన అని చెప్తున్నాం ముక్కు ద్వారా. చెవుల ద్వారా శబ్దాన్ని తెలుసుకున్నట్టే ముక్కు ద్వారా వాసనను తెలుసుకుంటున్నాం. రుచి, నాలుక ద్వారా రుచిని తెలుసుకుంటున్నాము. రుచిని కూడా కళ్ళతో చూడం. నాలుక మాత్రమే చెప్పగలదు రుచి గురించి. స్పర్శ, స్పర్శను కూడా మనము కళ్ళతో చూడలేము. వాయువు ఉంది, వాయువుని కళ్ళతో చూస్తున్నామా? అది చర్మానికి తాకితే ఆ స్పర్శ ద్వారా వాయువు అని చెప్తున్నాం. అంటే మనకు కళ్ళకు కనిపించనివే ఎక్కువ ఉన్నాయి కళ్ళకు కనిపించే వాటికంటే. వాటన్నిటిని మనం నమ్ముతున్నాం. ఇది శబ్దం అని, ఇది వాసన అని, ఇది రుచి అని, ఇది స్పర్శ అని చెప్తున్నాం మనం. అంటే ఇంద్రియాల ద్వారా మనము విషయాలను గ్రహిస్తున్నాము. ఇది సత్యమని నమ్ముతున్నాం. ఇది ఫలానా శబ్దం, ఇది ఫలానా రుచి, ఇది ఫలానా స్పర్శ అని సత్యమే చెప్తున్నాం మనం. ఇది ఫలానా రుచి, ఫలానా వాసన అనేది సత్యమే చెప్తాం మనం. ఇది గులాబీ వాసన, ఇది మల్లె వాసన,
ఇది శ్రీగంధపు వాసన చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. అదేవిధంగా స్పర్శ, ఇది వేడి స్పర్శ, చల్లటి స్పర్శ, ఇది గరుకుదనము, ఇది మెత్తడిదనము, ఇవి కూడా చెప్తాం మనం. ఇవన్నీ జ్ఞానమే, విషయ జ్ఞానం అంటారు దీన్ని. కళ్ళతో కనిపించకుండా మిగతా ఇంద్రియాలతో మనము గ్రహించిన వాటిని కూడా మనం నమ్ముతున్నాము. దానికి సంబంధించిన జ్ఞానము మనకు లభిస్తుంది కూడా. అది సత్యం. మరి ప్రత్యక్షమైతే సత్యమే, దీన్నైతే ఎవరు అపోజ్ చేయరు. ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాలన్నీ కూడా సత్యమే. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. వీటి ద్వారా మనము విషయాలను గ్రహిస్తున్నాం: శబ్దాలు, దృశ్యాలు, వాసనలు, రుచులు, స్పర్శలు. 5 ద్వారా 5 తెలుసుకుంటున్నాం. అంటే ఈ ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా మనకు లభిస్తున్నాయి. ఇంతే సరిపోతుందా? మరి మనకు సత్యం అంటే కనీసం చూసిన దృశ్యాలు, విన్న శబ్దాలు, రుచి, స్పర్శ మాత్రమే మన జ్ఞానాన్ని, పూర్తి జ్ఞానాన్ని కలిగిస్తుందంటే కాదు. ఇంద్రియాల ద్వారా గ్రహించని విషయాలు కూడా ఉన్నాయి చాలా. సుఖాన్ని చూస్తున్నాము కళ్ళతోని, కళ్ళతోని చూడము. చెవులతోని వింటామా? నాలుకతోని రుచి చూస్తామా? ముక్కుతోని వాసన చూస్తామా? చర్మం ద్వారా స్పర్శిస్తామా? మరి సుఖం ఎలా తెలుస్తుంది? మనస్సు ద్వారా తెలుస్తుంది. దుఃఖం కూడా ముక్కు ద్వారా చూడలేము, దుఃఖాన్ని కళ్ళ ద్వారా చూడలేము, చెవుల ద్వారా చూడలేము, నాలుక ద్వారా చూడలేము, చర్మం ద్వారా చూడలేము. ఎట్లా? మనసుతో చూస్తున్నాం. సుఖము, దుఃఖము మనసుతోనే చూస్తున్నాం. అంటే ఒక విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు దృశ్యమే లోపలికి వెళ్తుంది. ఆ దృశ్యానికి సుఖము, దుఃఖం అని ఉండవు. ఆ శబ్దానికి సుఖము, దుఃఖం ఏముండవు. లోపలికి వెళ్ళిన తర్వాత మనసు దాన్ని సుఖంగా భావిస్తుందా, దుఃఖంగా భావిస్తుందా అనేది మనసులో నిర్ణయం అవుతుంది. అంటే సుఖము, దుఃఖము ఇవి 2 మనసు ద్వారా తెలుస్తాయి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కూడా తెలియదు. కళ్ళ ద్వారా తెలియదు, మిగతా జ్ఞానేంద్రియాల ద్వారా సుఖం, దుఃఖం తెలియదు. మనసు ద్వారా తెలుసు. జ్ఞానము కూడా దేని ద్వారా తెలుస్తుంది? మనసు ద్వారా తెలుస్తుంది. మనం ఒక గ్రంథాన్ని చదువుతున్నప్పుడు లోపల ఊహ అనేది ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతూ ఉంటుంది. ఇది కావచ్చు. చదువుతున్నప్పుడు మనం ఊహించుకుంటాం. అంటే జ్ఞానము కూడా మనసు ద్వారా తెలుస్తుంది. మరి ఈ శబ్దాలు, దృశ్యాలు, తర్వాత ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాలన్నీ మనసు ద్వారా గ్రహించే సుఖము, దుఃఖము, జ్ఞానము ఏది గ్రహిస్తుంది? గ్రహించేది ఏది? దాన్ని భోగించేది ఏది? మనసు భోగిస్తుందా? ఇప్పుడు కళ్ళు దృశ్యాలు చూస్తున్నాయంటే కళ్ళే భోగిస్తున్నాయా? ఆ దృశ్యాలను గమనిస్తున్నాయా? అర్థం చేసుకుంటున్నాయా? కాదు. కళ్ళ ద్వారా మనసులోకి వెళ్ళి మనస్సులో దానికి సంబంధించిన జ్ఞానము ఆత్మ గ్రహిస్తూ ఉంటుంది. చిదావసానో భోగ అని సూత్రం ఉంది. అంటే మనము ఏది అంటే ఇంద్రియాల ద్వారా గ్రహించిందైనా, మనసు ద్వారా గ్రహించిందైనా చివరికి భోగించేది ఆత్మని. ఆత్మ ద్వారానే భోగం అనేది సమాప్తి అవుతుంది. అంటే ఈ ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా మనసులోకి వెళ్ళి ఆత్మకు జ్ఞానాన్ని, సుఖమో లేదో దుఃఖాన్ని కలిగిస్తుంటాయి. కళ్ళు దృశ్యాలను తీసుకెళ్ళి మనసుకిస్తే ఆ మనసు లోపల ఆ దృశ్య జ్ఞానము ఆత్మకు అర్థమవుతుంది. మనసులో తయారైన ఆ దృశ్య జ్ఞానము ఆత్మ గ్రహిస్తూ ఉంటుంది. మనసు గ్రహించదు, మనసులో తయారవుతుంది జ్ఞానం. మనసులో సుఖం తయారవుతుంది, మనసులో దుఃఖం తయారవుతుంది. కానీ దాన్ని భోగించేది ఆత్మ మాత్రం. అంటే కళ్ళ ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఈ కలిగే ఈ జ్ఞానము, సుఖము అనేది ఆత్మ భోగిస్తుంది. ఇవన్నీ ప్రత్యక్షం. ప్రత్యక్షం కనుక మనకు అర్థమవుతుంది
ఇప్పుడు ఈ దృశ్యం చూడడం వల్ల నాకు సుఖం వస్తుంది, ఈ శబ్దం వినడం వల్ల నాకు సుఖం వస్తుంది. సుఖం వస్తుంది, అది వినడం ద్వారా మనకు సుఖాన్ని మనం భోగిస్తాం కూడా. ఇది తినడం వల్ల నాకు దుఃఖం కలుగుతుందంటే అది చిన్నప్పుడు మనకు దుఃఖము కలుగుతుంది, అదే అర్థం అవుతుంది. ఇవన్నీ ప్రత్యక్షం. ఇప్పటి వరకు మాట్లాడుకున్నంత ప్రత్యక్షం. ప్రత్యక్షం ద్వారా లభించే జ్ఞానం ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, అందరికీ అనుభవంలో ఉంది. ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా అందరికీ అనుభవంలో ఉంటుంది. కానీ అనుమానం అనుమానం ఏంటంటే ఇది కళ్ళతో చూడము, చెవులతో వినము, అయినా ఫలానిది అని మనం భావిస్తాం. ఎలా? ఉదాహరణకి మనం పొగను చూస్తాం. పొగను చూస్తే ఆ పొగ మాత్రమే మనకు కనబడుతుంది, కానీ ఆ కనిపించని అగ్నిని ఊహిస్తాం. అంటే పొగ ఉంది కనుక అక్కడ తప్పకుండా అగ్ని ఉంది అని ఊహిస్తాం. కానీ అగ్నిని మనం కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు, ఇంకా మిగతా ఇంద్రియాల ద్వారా దానికి సంబంధించిన జ్ఞానం ఏది కలగలేదు. అయినా కానీ అక్కడ అగ్ని ఉంది అని నిర్ణయిస్తాం. పొగను చూడగానే అగ్ని ఉంది అని నిర్ణయిస్తాం. ఎలా? అనుమానం ద్వారా. ఎందుకు? ఇంతకు ముందు మనము అగ్నిని పొగను ఒక చోట చూసాము. అగ్నిని చూసాము, అగ్నితో పాటు పొగను చూసాము కనుక ఇక్కడ అగ్ని పొగ లోపల పొగ మాత్రం కనిపిస్తుంది, మిగతా దాన్ని మనము కనిపించని దాన్ని ఊహిస్తాం. ఎందుకంటే ఇంతకు ముందు మనం చూసాము కనుక, ఆహా ఇక్కడ పొగ ఉంది కనుక పొగతో పాటు అగ్ని కూడా ఉంటుంది అని అగ్నిని చూడకుండా మనము ఊహించి తెలుసుకుంటాము. దీన్ని అనుమానం అంటారు. తర్వాత మేఘాలను చూసాం. మేఘాన్ని చూసి వర్షము వస్తుందని ఊహిస్తాం. మేఘం దగ్గర వాటర్ లేవు, వర్షం లేదు, వట్టి మేఘాలు కనిపిస్తున్నాయి ఆకాశంలో, అయినా వర్షాన్ని ఊహిస్తాం. ఎలా? అంటే మేఘాలు ఉన్నప్పుడు వర్షం పడ్డది మనకు తెలుసు కనుక, మేఘాలు వచ్చినాయి కనుక వర్షం పడుతుంది. మేఘాలు రాగానే బట్టలు బయట ఆరవేసినాం అనుకోండి, తీస్తాం, ఎందుకంటే వర్షం వస్తుందని. వర్షాన్ని చూడలే మనం, కానీ మేఘాలకు వర్షానికి ఉన్న సంబంధం మనకు తెలుసు కనుక మేఘాలు వస్తున్నాయి కనుక వర్షం వస్తుందని భావిస్తాం, ఊహిస్తాం. దీన్ని కూడా అనుమానం అంటారు. అనుమానం ద్వారా కలిగే జ్ఞానం. అంటే ఇక్కడ మేఘము అనేది కారణం, వర్షం అనేది కార్యం. అంటే కారణాన్ని చూసి కార్యాన్ని మనం అంచనా వేస్తాం. ఇక్కడ పొగ అనేది కార్యం, అగ్ని అనేది కారణం. అంటే పొగ అనే కార్యాన్ని చూసి అగ్ని అనే కారణాన్ని ఊహిస్తాం. అంటే కారణము ద్వారా కార్యాన్ని ఊహిస్తాము, కార్యము ద్వారా కారణాన్ని ఊహిస్తాం. ఎందుకు? కారణానికి కార్యానికి ఉన్న సంబంధం మనకు తెలుసు కనుక. తెలిసిన విషయం లోపల దానికి సంబంధించిన ఏ పార్ట్ కనిపించినా మిగతా దాన్ని ఊహించగలం. దీన్ని అనుమానం అంటారు. ఇది కూడా సత్య జ్ఞానానికి ఒక మార్గం, అనుమానం అనేది. అనుమానం లోపల కారణాన్ని చూసి కార్యాన్ని అంచనా వేయడము, కార్యాన్ని చూసి కారణాన్ని అంచనా వేయడముతో పాటు సామాన్యతో దృష్టం ఉంటుంది అనుమానంలోనే. సామాన్యత దృష్టం అంటే ఏంటంటే, లోకంలో మనం ఎన్నో విషయాలు చూస్తుంటాం. అది ఒక కుమ్మరి ఉన్నాడు, కుండను తయారు చేస్తున్నాడు, మనకు తెలుసు. అంటే మనకు అక్కడ కుమ్మరి వల్ల కుండ తయారైంది. వస్త్రాన్ని చూసాము, నేత వాళ్ళ ద్వారా వస్త్రం తయారైంది అని ఊహించగలము. ఒక ఆభరణాన్ని చూసాము, ఒక స్వర్ణకారుని ద్వారా ఈ ఆభరణం తయారైంది అని మనం ఊహించగలము. అంటే లోకంలో ఇలా జరుగుతుంది. అంటే ఒక కార్యము జరగాలంటే, ఒక నిర్మాణం జరగాలంటే తప్పకుండా దానికి ఒక కర్త ఉన్నాడు. ఇది సామాన్యమైన దృష్టి. అంటే మనం చూస్తుంటాం, గమనిస్తున్నాం లోకం లోపల. అదేవిధంగా ఈ లోకంలో గమనించిన దాని ప్రకారము మనకు కనిపించని ఒక కార్యము, అంటే కర్త లేడు కానీ కార్యం కనిపించింది. దానివల్ల మనం ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారము ఏదైనా ఒక కార్యము తయారు కావాలంటే ఒక కర్త ఉన్నాడు కదా. అదేవిధంగా ఈ కార్యానికి కూడా ఒక కర్త ఉంటాడు. అంటే కుండ తయారు కావడానికి కుమ్మరి ఉన్నట్టే, వస్త్రం తయారు కావడానికి నేత ఉన్నట్టే, అదేవిధంగా ఒక ఆభరణం తయారు కావడానికి స్వర్ణకారుడు ఉన్నట్టే, అదేవిధంగా ఈ జగత్తుకు కూడా
ఇందులో నిర్మాణం ఉంది. నిర్మాణ క్రియ అనేది కనిపిస్తుంది. చంద్రుని లోపల, సూర్యుని లోపల, వాయువు లోపల, భూమి లోపల, జలం లోపల లోపల కూడా ఒక నిర్మాణ క్రియ కనిపిస్తుంది. అంటే ఇవి నిర్మించబడ్డ పదార్థాలు, అంటే కార్య పదార్థాలు. అంటే కార్య పదార్థాలు ఇక్కడ ఉన్నాయంటే ఒక కర్త కూడా ఉండి ఉండాలి. ఏ విధంగా ఏ విధంగానైతే నేను ఇక్కడ గమనించానో కుండను, వస్త్రాన్ని, ఆవరణాన్ని, అదే విధంగా దీనికి కూడా ఒక కర్త ఉండాలని ఊహించడాన్ని సామాన్యత దృష్టి. అంటే సామాన్యంగా మనం గ్రహించేదాన్ని కనిపించని దానికి అనువయించడాన్ని సామాన్యత దృష్టి అంటారు. ఇది కూడా అనుమాన ప్రమాణం. తర్వాత ఈ అనుమానంలోనే ఒక వస్తువు పోయింది. నలుగురు రూమ్మేట్స్ ఉన్నారనుకోండి. ఒక రూమ్లో ఉన్నారు. ఒకతని ఫోన్ పోయింది. పోయిన తర్వాత నలుగురి యొక్క బ్యాగులు చెక్ చేశారు. అందులో ఒక్కొక్కరిని చెక్ చేస్తున్నారు. అంటే ఎవరి బ్యాగులో ఉంది, ఎవరు దొంగతనం చేశారు దీన్ని అని తెలుసుకోవడం కోసం. ముగ్గురు బ్యాగులు చెక్ చేశారు. ముగ్గురు బ్యాగుల్లో లేదు. నాలుగో బ్యాగు చూడలేదు, కానీ అందులో ఉందని చెప్పగలిగారు. ఎలా? చూడకుండా చెప్పారు. అంటే అందులో ఉన్నది నలుగురు, ఇంకెవరు రాలేదు అక్కడికి. ఫోను పోయింది, అందులోని వ్యక్తులే తీయాలి. ముగ్గురు బ్యాగుల్లో లేదు ఫోను. నాలుగో బ్యాగు చూడలేదు, కానీ చూడకున్నా ఆ బ్యాగులో ఉందని కన్ఫామ్గా చెప్తారు. ఎలా? దీన్ని పరిశేషిక న్యాయం అంటారు. పరిశేష న్యాయం అంటారు. అంటే 4 కారణాలు, 4 కార్యాలు ఉన్నాయి. 3 కార్యాలకు 3 కారణాలు దొరికాయి. 4గో కార్యానికి కారణము మిగిలిందయ్యి ఉంటుంది అంతే. దీన్ని పరిశేష న్యాయం అంటారు. ఇది కూడా అనుమాన ప్రమాణం. ఇవన్నీ చాలా చక్కగా వినాలి మీరు. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. జీవుడు అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, మళ్ళీ ముక్తి అంటే ఏంది, బంధం అంటే ఏంది, ఇది ఎందుకు జగత్తు నిర్మాణం అయింది, దీనికి ఈ నిర్మాణం చేసి జీవులకు దుఃఖాలు ఇవ్వడానికా, ఇట్లాంటి అన్నిటికీ ఒక మంచి సిద్ధాంతం చెప్తున్నాను. చాలా చక్కగా వినాలి ఇదన్నీ. ఏ డౌట్ ఉన్నా అడగండి. ఈ ప్రమాణాల మీద పూర్తిగా మీకు అవగాహన వచ్చిందనుకోండి, జీవుడు, దేవుడు, ప్రకృతి, జన్మ, దుఃఖము, బంధము, ఇవన్నిటి గురించి అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను నేను. దీన్ని పరిశీలించుకునే ఏమంటారు. ఇది కూడా అనుమానంలో. తర్వాత శబ్దం. శబ్దము అంటే ఏంటంటే, శబ్దము అంటే ఒకరు చెప్పిన మాట కూడా కావచ్చు, ఒకరు రాసిన రాత కూడా కావచ్చు. శబ్దం అంటే కేవలం చెప్పిన మాటనే కాదు, రాసిన రాతను కూడా శబ్దం. మనుషులందరూ శబ్దం దగ్గర ఆగిపోయి ఉన్నారు. మతాలు కానీ, సాంప్రదాయాలు కానీ, సిద్ధాంతాలు కానీ పుస్తకములో చదివి ఇది అని నిర్ణయిస్తున్నారు. ఎంత స్థూలంగా ఉన్నారంటే అన్నిటికంటే బలహీనమైన ప్రమాణం శబ్దమే. అక్కడే ఆగిపోయారు. శబ్దము మా పుస్తకంలో ఉంది కనుక ఇది సత్యం, మా పుస్తకంలో ఉంది కనుక ఇది సత్యం, మా పుస్తకంలో ఉంది కనుక ఇది సత్యం అని అంటున్నారు. ఈ శబ్దము ద్వారా మనకు జ్ఞానం లభిస్తుంది, కానీ అది సత్యమైన శబ్దం అయితే మరి ఏది సత్యం అంటే, మనకు పుస్తకాల లోపల ఏ పుస్తకం సత్యం అంటే, చాలా పుస్తకాలు, వేల పుస్తకాలు ఉన్నాయి, లక్షలు కోట్ల పుస్తకాలు ఉన్నాయి ప్రపంచం లోపల. ఏ పుస్తకం కరెక్ట్? శబ్దం ద్వారానే చాలా విషయాలు తెలుస్తాయి మనకు. కళ్ళతో చూసేది, అనుమానించేది, ఇంద్రియాల ద్వారా గ్రహించేది చాలా తక్కువ విషయాలు. అనేక విషయాలు శబ్దాల ద్వారానే మనము తెలుసుకుంటున్నాం. చంద్రుడి మీదకి మనిషి పోయింది అని చెప్పారు, శబ్దం ద్వారానే. మనం ప్రత్యక్షంగా చూడలేదాన్ని. అదేవిధంగా సూర్యుని గురించి చెప్తున్నారు, అది కూడా శబ్ద ప్రమాణమే. అంగారక గ్రహం గురించి చెప్తున్నారు, అది కూడా శబ్ద ప్రమాణమే. విశ్వం గురించి రకరకాలుగా చెప్తున్నారు, అది కూడా శబ్దమే. మనం ప్రత్యక్షంగా చూడలేదు. అదేవిధంగా ఫలానా గ్రంథంలో ఇది ఉందని చెప్తున్నారు, అది విని నమ్మేవాళ్ళు ఆ సాంప్రదాయంలో వెళ్ళిపోతున్నారు.
శబ్దము సత్యము ఏది అంటే ఏ శబ్దము సత్యము, ఏ పుస్తకం సత్యం అంటే మనం అక్కడ ఒక సూత్రాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఏ సూత్రం అంటే ఒక పుస్తకములోని విషయాన్ని మనం నమ్మాలంటే ఆ పుస్తకం యొక్క రచయిత, గ్రంథకర్త ఎవరు, ఆ గ్రంథకర్తను బట్టి ఆ గ్రంథాన్ని మనము నమ్మాలి. గ్రంథకర్త ఏదైతే సబ్జెక్ట్ మీద, ఏదైతే విషయం మీద ఆ పుస్తకాన్ని రాస్తున్నాడో ఆ గ్రంథకర్తకు ఆ విషయం మీద పూర్తి పరిజ్ఞానం ఉండాలి. అంటే గ్రంథకర్తకు తెలిసిన విషయము అయితేనే ఆ పుస్తకంలోని విషయాన్ని మనం సత్యమని నమ్మచ్చు. అంటే అతనికి పరిపూర్ణ జ్ఞానము తెలుసుకున్న జ్ఞానము అంటే ఏంటంటే అతడు ఆ ఏదైతే విషయం గురించి రాస్తున్నాడో తాను ప్రత్యక్షంగా దాన్ని ఎరిగి ఉండాలి. అంటే ఆత్మ గురించి ఒక వ్యక్తి అతడు ఆత్మను దర్శించిన వ్యక్తి అయితే ఆ పుస్తకంలో ఉన్న ఆత్మజ్ఞానం కరెక్ట్, లేకుంటే కాదు. ఒక వ్యక్తి పుస్తకములో పరమాత్మ గురించి రాశాడు అనుకోండి, దేవుడి గురించి రాశాడు అనుకోండి, ఈశ్వరుడి గురించి రాశాడు అనుకోండి, అతడు ఈశ్వరుని ఎరిగి ఉండాలి. ఎరుగుంటే అతడు చెప్పిన మాటలు సత్యం, లేకుంటే కావు. ఒక వ్యక్తి కంప్యూటర్ గురించి చెప్తున్నాడు అనుకోండి, కంప్యూటర్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఆ మాట నమ్మచ్చు. అంటే ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్తే ఆ విషయాన్ని వాళ్ళు ప్రాప్తి చేసుకున్న వాళ్ళు కావాలి, దాన్ని ప్రత్యక్షంగా పొందిన వాళ్ళు కావాలి. శరీరం గురించి చెప్తున్నప్పుడు శరీరం లోపల మొత్తం శస్త్రచికిత్స చేసి అన్ని పార్ట్స్ చూసిన వాళ్ళు అయితేనే ఇక్కడ హార్ట్ ఉంటుంది, ఇక్కడ లంగ్స్ ఉంటాయి, ఇక్కడ లివర్ ఉంటుంది, ఇక్కడ కిడ్నీస్ ఉంటాయి, ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది అంటే నమ్మొచ్చు. అంటే గ్రంథకర్తకు రాస్తున్న విషయం మీద ప్రత్యక్షంగా సాక్షాత్కారంగా ఎరిగి ఉండాలి అతను. అప్పుడు ఆ పుస్తకాన్ని మనం నమ్మచ్చు, అతని మాటలు మనం నమ్మచ్చు. అంటే ఎవరైతే ఏ విషయం గురించి చెప్తున్నారో ఆ విషయాన్ని వాళ్ళు సాక్షాత్కారం చేసుకుని ఉండాలి, ప్రత్యక్షం చేసుకొని ఉండాలి, సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. వాళ్ళ మాత్రమే ఆ విషయం లోపల సత్యం అవుతుంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ చెప్పే వ్యక్తి ఎరిగిన వ్యక్తి అయినప్పటికీ అతని లోపల స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉంటే ఏం చేస్తారు, ఆ విషయాన్ని తిప్పి చెప్తారు. అంటే ఎరిగారు, వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు, కానీ చెప్పడం లోపల తేడాగా చెప్తారు. ఎందుకు? వాళ్ళ లోపల స్వార్థం ఉంది కనుక ఆ స్వార్థం కోసము సత్యాన్ని చెప్పడాన్ని ఆపేస్తారు, అబద్ధాన్ని. అంటే గ్రంథకర్త సాక్షాత్కారం చేసుకున్నవాడు కావాలి, నిస్వార్థపరుడు. అప్పుడు రచనలు మనం నమ్మచ్చు, లేకుంటే నమ్మచ్చు. చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఏ పుస్తకాన్ని పడితే పుస్తకాన్ని చదివి అందులో ఉన్నది సత్యం అనుకుంటే మన జీవితం అనేది వ్యర్థమైంది. తప్పకుండా ఆ గ్రంథకర్తకు సాక్షాత్కార జ్ఞానం ఉండాలి. నిస్వార్థత ఉన్నప్పుడే అతడు రాసిన రాతలు అది సత్య ప్రమాణం అవుతాయి. దాన్ని అనుసరించడానికి మనకు యోగ్యత ఉంటుంది. కనుక సత్యం అనేది ఈ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదివితే కాదు జ్ఞానం. యథార్థ దర్శనం జ్ఞానం. ఇది వస్తువు యొక్క యథార్థ స్థితిని తెలిపేదే జ్ఞానం అవుతుంది, కానీ ఉల్టా పల్టా తెలిపేది జ్ఞానం కాదు. కనుక మనము ఆ గ్రంథకర్త గురించి తెలుసుకోవాలి. మరి గ్రంథాల లోపల అంత పరమ ప్రమాణమైన గ్రంథాలు ఏమున్నాయి అంటే గ్రంథకర్తల లోపల అంత పరమ ప్రమాణంగా మనము స్వీకరించ వాళ్ళు ఎవరున్నారు అంటే అవి వేదాలు. వేదాలు అపౌరుషేయాలు అంటే ఈశ్వరుని ద్వారా ప్రకటించబడ్డాయి కనుక
ఈశ్వరుని లోపల ఈ రెండు లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఏంటివి? సర్వజ్ఞత అంటే సాక్షాత్కారం చేసుకొని ఉన్నాడు ఈశ్వరుడు. తర్వాత నిస్వార్థత ఉంటుంది. ఈశ్వరునికి ఎందుకు స్వార్థం ఉంటుంది? స్వార్థం ఎవరికి ఉంటుంది? స్వార్థము వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి స్వార్థం ఉంటుంది. ఈశ్వరునికి ఏం అవసరం లేదు. కనుక ఈశ్వరుడు సర్వజ్ఞుడు కనుక, అంటే సాక్షాత్కారం, ప్రతిదాన్ని సాక్షాత్కారం చేసుకున్నవాడు కనుక. ఎందుకంటే ఈ జగత్తు గురించి తాను వేదాల్లో రాశాడంటే ఆ జగత్తును నిర్మించిందే అతను. జగత్తంతా వ్యాపించి జగత్తును దర్శించి కనుక అతడు చెప్పేది జగత్తు గురించి కానీ, అదేవిధంగా ఆత్మ గురించి, ఆత్మ లోపల కూడా వ్యాపించి ఉన్నాడు అతడు. ఇక తన గురించి కానీ, అంటే ఈశ్వరుడు చెప్పే ఈశ్వరతత్వం గురించి కానీ, జీవతత్వం గురించి కానీ, ప్రకృతి తత్వం గురించి కానీ అతడు చెప్పింది సత్యం అవుతుంది. ఎందుకంటే అతడు వీటిలో వ్యాపించి ఉన్నాడు, ఈ జగత్తును నిర్మించి ఉన్నాడు కనుక అతడు చెప్పే వేదము సత్యం అవుతుంది, పరమ ప్రమాణం అవుతుంది. తర్వాత వేదాలను శృతులు అంటారు. శృతులు అంటే అవి పరమ ప్రమాణాలు, అంటే ఈశ్వరుని ద్వారా వచ్చిన ప్రత్యక్ష జ్ఞానం అది కనుక దాన్ని మనము ప్రమాణంగా స్వీకరిస్తాం. మరి వేదం తర్వాత దేన్ని ప్రమాణంగా స్వీకరించవచ్చు? శృతులను స్వీకరించవచ్చు. శృతులు అంటే ఏంటి? వేదాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని కొన్ని విషయాలను తీసుకొని, అంటే వేదము లోపల ఏముంటాయి? వేద మంత్రాలు ఉంటాయి. వేద మంత్రాలను తీసుకొని, నచ్చిన ఒక మంత్రాన్ని తీసుకొని సమాధి స్థితి లోపల, అంటే యోగ సాధన బాగా చేసి మనసును సమాధి స్థితి వరకు తీసుకెళ్లిన ఋషులు ఆ మంత్రాలను ఆ సమాధి లోపల ద్రష్టలై ఎరుగుతారు కనుక వాళ్ళు చెప్పే అర్థం కూడా, ఆ జ్ఞానం కూడా సత్య జ్ఞానం. మరి వీళ్ళలో స్వార్థం ఉండదంటే, ఎవరైతే ఈశ్వరుని ఉపాసన చేస్తూ సమాధి స్థితిని పొందుతారో స్వార్థం లేకుంటేనే సమాధి స్థితి వస్తుంది. సమాధి స్థితి స్వార్థముల వాళ్ళకు రాదు. ఎవరైతే పూర్తిగా స్వార్థాన్ని వదులుతారో వాళ్ళే సమాధి వరకు వెళ్తారు కనుక ఆ సమాధి లోపల పూర్తిగా పరమార్థత ఉంటుంది, ఆ వ్యక్తికి పరిపక్వత ఉంటుంది ఆ విషయంపై. కనుక వాళ్ళు రాసిన స్మృతులు కూడా మనం ప్రమాణంగా తీసుకుంటాం. అంటే శృతులు, స్మృతులు, శృతుల యొక్క గ్రంథకర్త ఈశ్వరుడు, స్మృతుల యొక్క గ్రంథకర్తలు ఋషులు కనుక మనము ఇవి రెండింటిని ప్రమాణంగా తీసుకుంటాం. అంటే ఇందులో ఉన్నది ప్రమాణం అంటే ఏంది? సత్యము. సత్యం అంటే ఏంది? మనము సాధన చేస్తే అది సాక్షాత్కారం అయ్యేది, ప్రత్యక్షమయ్యేది కనుకనే అది సత్యం అవుతుంది. కానీ అబద్ధాన్ని పట్టుకొని మనము ఎంత ధ్యానం చేసినా ప్రయత్నం చేసినా అది సాక్షాత్కారం కాదు. ఎందుకంటే చెప్పింది అబద్ధం అయినప్పుడు నువ్వు చేసే సాధన వల్ల అది సాక్షాత్కారం కాదు. కానీ ఋషి గ్రంథాల నుంచి కానీ వేదాల నుంచి కానీ వచ్చిన విషయాలను మనం నమ్మి దాని గురించి ప్రయత్నం చేస్తే తప్పకుండా సత్యం అని తేలుతుంది, సాక్షాత్కారం అవుతుంది. ఇది సత్యం అని, ఇది శబ్ద ప్రమాణం. మరి ఈ శృతులు స్మృతులేనా ఇంకేమైనా ఉన్నాయంటే, వీటికి అనుకూలంగా రాసిన ఏ రచయిత పుస్తకాలైనా మనము ప్రమాణంగా తీసుకోవచ్చు. అంటే వేదానికి అనుకూలంగా ఉన్న, స్మృతి గ్రంథాలకు అనుకూలంగా ఉన్న విషయాలను కూడా మనము సత్యంగా ప్రమాణంగా తీసుకోవచ్చు. అని మనం ఎప్పుడైనా కానీ పరిశీలించి మాత్రమే ఆ జ్ఞానాన్ని స్వీకరించాలి. లేకుంటే మనం జ్ఞానము తీసుకుంటూ ఉంటాము, అలా ఏళ్ల తరబడి చదువుతూనే ఉంటాము, దాన్ని సాక్షాత్కారం చేసుకునే టైము మనకు దొరకదు ఒక్కోసారి. అంటే అబద్ధాన్ని నమ్ముకునే జీవితం గడిచిపోతుంది. మనుషులందరూ ఎందుకు ఇన్ని రకాల గ్రంథాలు, ఇన్ని రకాల మతాలు, సాంప్రదాయాలను పట్టుకున్నారంటే కేవలం నమ్మకం. మా తాత నమ్మాడు, మా ముత్తాత నమ్మాడు, మా తండ్రి నమ్మాడు, ఈ పుస్తకాన్ని ఇందులో ఉన్నది నేను కూడా సత్యంగా స్వీకరిస్తాను అంతే. తోడ మానికే చెల్లిన తోడ జానికే చెల్లిన. దీని అర్థం ఏంటంటే కొంత నమ్మి నడవాలి, కానీ మొత్తం నమ్ముతూ నడవకూడదు. మొదలు నమ్మాలి మనం. ఇప్పుడు మనకేం తెలియదు, ఆ పుస్తకాన్ని కొంత చదవాలి, చదివిన తర్వాత
దాన్ని నమ్మాలంటే అలా గుడ్డిగా నమ్మకుండా మనము ఆలోచించడం మొదలుపెట్టాలి. శబ్దాన్ని అనుమానించడం ప్రారంభించాలి. ఇది ఎలా సత్యం? అది దాన్ని అనుమానం అంటారు. అనుమానం ద్వారా ప్రత్యక్షం వస్తుంది. అంటే ప్రత్యక్షము ద్వారా మనము 100% అది సత్యం అని చెప్పగలం. అప్పటి వరకు ఏది కూడా సత్యం అని చెప్పడానికి ఉండదు. మరి ఇలా మనం చదువుతున్నాము. అది చూసిన తర్వాతనే నమ్మాలంటే కొన్ని ఏళ్ళు పడతాయి. కొన్ని వందల సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కొన్ని జన్మలు పట్టొచ్చు. మరి ఎలా నమ్మాలి? అంటే దానికి యుక్తి. యుక్తి అంటే ఏంటంటే యుక్తి అంతా కూడా అనుమాన ప్రమాణం. ఇందాక చెప్పాను చూడండి నేను. పరిశేషిక న్యాయము, సామాన్యతో దుష్టము, కారణాన్ని చూసి కార్యాన్ని అంచనా వేయడము, కార్యాన్ని చూసి కారణాన్ని అంచనా వేయడము. ఈ పద్ధతుల లోపల మనం పరిశీలించాలి. దీన్నే యుక్తి అంటారు. అంటే ఈ జగత్తును ఈశ్వరుడు తయారు చేశాడను. ఈశ్వరుడు ఎందుకు తయారు చేశాడు? జగత్తు నిర్మించబడలేదా? దానికి నిర్మించుకోలేదా అనే దానికి మనం ఇక్కడ కుండను ఉదాహరణ తీసుకుంటాం. ఒక కుండనే తనకు తాను తయారవుతలేదు. ఇంత పెద్ద జగత్తు తనకు తాను ఎలా తయారవుతుంది? ఏంటిది? మట్టి. మట్టి ఏంటిది? జడ పదార్థం. మరి జడ పదార్థం తనకు తాను తయారు కాదు. దానికి ఒక చేతన పదార్థం కలిపితే అది తయారవుతుంది, కుండ అయింది. అదేవిధంగా వస్త్రం కూడా, అవి దారాలు, వాటి వాటికి అవి ఒక వస్త్రంలాగా తయారు కాలేదు, అవి జడ పదార్థం. ఇక్కడున్న పరమాణువులు కూడా, జగత్తులో ఉన్నాయి కూడా జడ పదార్థాలే. అవి కూడా కలిసి వాటికి అవి ఎలా తయారవుతాయి అని ఊహించడాన్ని యుక్తి అంటారు. అలా మనము ఇదంతా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతిదానికి కూడా ఒక యుక్తి ఉంటుంది. ఆ యుక్తి ప్రకారం ఆలోచించి కరెక్టే, ఇలా చెప్పారు కనుక దీని ప్రకారము ఇది సత్యమై ఉండొచ్చు అని నమ్మచ్చు. అంటే శబ్దాన్ని అనుమానం ద్వారా నిరూపించుకోవడాన్ని యుక్తి అంటారు. ఆ యుక్తికి ఏదైతే నిలుస్తుందో దాన్ని మనము ప్రత్యక్షం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ సిద్ధాంతంలో వెళ్ళాలి. అంటే మనము చదివింది చూసిన తర్వాతనే నమ్ముతా అంటే సాధ్యం కాదు. చూడడానికంటే ముందు, అంటే ప్రత్యక్షానికి సాక్షాత్కారానికంటే ముందు దాన్ని యుక్తిపూర్వకంగా మనం ఆలోచించాలి, ఊహించాలి. ఊహించి ఇది దాని ప్రకారము, అంటే నేను లోకంలో చూస్తున్న దాని ప్రకారము ఇందులో రాసింది ఇది కరెక్ట్ కావచ్చు అంటే టాలీ చేసుకోవడం అంటారు దీన్ని. అలా మనము సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే సత్యాన్ని ఎందుకు తెలుసుకోవాలి? నిజం చెప్పాలంటే సత్యమే తెలియకపోవడం వల్లనే అన్ని రకాల దుఃఖాలు, అనారోగ్యం నుంచి మొదలుకొని ఆత్మ ప్రాప్తి వరకు కూడా ఈ సమస్య అంతా కూడా సత్యం తెలియకపోవడం. అంటే ఒకదానికొకటి అనుకోవడం. ఈ సత్యాన్ని తెలియకపోవడాన్నే, ఒకదానికొకటి అనుకోవడాన్నే అవిద్య అంటారు. అంటే ఒకదానికొకటి అనుకుంటున్నాం మనం. అంటే మంచి చేసేదాన్ని చెడు అనుకుంటున్నాము, చెడు చేసేదాన్ని మంచి అనుకుంటున్నాము. ఆరోగ్యాన్ని ఇచ్చేదాన్ని అనారోగ్యం ఇస్తుంది అనుకుంటున్నాము, అనారోగ్యం ఇచ్చేదాన్ని ఆరోగ్యం ఇస్తుంది అనుకుంటున్నాము. ఈ ఆహారం వల్ల లాభం జరుగుతుందని తింటున్నాం, కానీ అది నష్టం చేస్తుంది. ఈ ఆహారం వల్ల నష్టం చేస్తుందని వదులుతున్నాము, అది తినకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఈ పని చేయడం అనేది మనకు లాభం ఇవ్వదు అనుకుంటున్నాం, కానీ అది పని చేస్తేనే మనకు లాభం వస్తుంది. లాభం ఇచ్చే పని వదిలేస్తున్నాము, నష్టం ఇచ్చే పని చేస్తున్నాము. అదేవిధంగా సమాజానికి మేలయ్యేదాన్ని కీడు అనుకుంటున్నాము, కీడయ్యేదాన్ని మేలు అనుకుంటున్నాము. ప్రజలకు మేలయ్యేదాన్ని కీడు అనుకుంటున్నాం, కీడయ్యేదాన్ని మేలు అనుకుంటున్నాము. మనకు కూడా మేలయ్యేదాన్ని కీడు అనుకుంటున్నాము, కీడయ్యేదాన్ని మేలు అనుకుంటున్నాము. ఎందుకు? జ్ఞానం లోపమే, అంటే సత్య జ్ఞానం లేకపోవడం. సత్య జ్ఞానం అనేది ఉంటే మనము ఏది తినాలో అది తింటాం, ఏది చేయాలో అది చేస్తాం, ఏది పొందాలో అది పొందుతాం, ఏది సాధించాలో అది సాధిస్తాం. చాలా ఇంపార్టెంట్ ఈ సత్యం అని. సత్యం అనేది తెలియకుంటేనే దుఃఖము. ఎవరికైతే సత్యం తెలుస్తుందో సుఖం లేదు. అంటే మన ప్రతి దుఃఖం వెనుక అబద్ధం ఉంది. అంటే ఒకదానికొకటి అనుకున్నాం కనుకనే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం.
మన కష్టాలకు కారణము అజ్ఞానం, అవిద్య, అబద్ధం. అందుకే ఈశ్వరుడు ఓం మృతంచ సత్యంచ అవిద్యా తపసో అధ్యజాయత తతో రాత్యజాయత తత సముద్రో అన్నవ. ఈశ్వరుడు ఏం చేశాడంటే ఈ జగత్తుతో పాటు ఈ జగత్తు యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనుషులు కన్ఫ్యూజ్ కాకూడదని. అందులో సత్యాన్ని పొందుపరిచి మనకు అందించాడు. ఎందుకు? మనం ఆ సత్యాన్ని తెలుసుకుంటేనే ఈ ప్రపంచాన్ని భోగించవచ్చు, లేకుంటే సుఖపడలేదు. ఇంత గొప్ప జగత్తునిచ్చి కూడా అతడు సత్య జ్ఞానాన్ని ఇవ్వలేదు అనుకోండి, మనం ఈ జగత్తుని ఏం భోగించలేం. ఒక కథ వస్తుంది. ఒక రాజు తాను దేశాటన చేస్తూ చేస్తూ ఒక చోట ఒక వృద్ధుని చూస్తాడు. వృద్ధుడు ఏం చేస్తాడంటే అక్కడ అడవి లోపల గడ్డలు తవ్వుతుంటాడు. అంటే గుణపంతోని గడ్డలను తవ్వుతుంటాడు. ఏం చేస్తున్నావు అంటే, నేను గడ్డలను తవ్వి గడ్డలను అమ్ముకొని జీవిస్తున్నానని చెప్తాడు. చాలా పెద్ద వయసున్న ముసలతను. అతనికి జాలేస్తుంది, నా రాజ్యం లోపల ఇలా జరుగుతుందా, నువ్వు ఇలా ఉండడానికి ఏం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, వృద్ధాప్యం లోపల నీకు ఒక శ్రీగంధపు తోట ఇస్తా అని చెప్తాడు. 1 ఎకరం శ్రీగంధపు తోట ఇస్తాడు. సరే హ్యాపీగా ఉంటాడని వెళ్ళిపోతాడు. శ్రీగంధం తోట ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు. అదే ప్రాంతానికి వచ్చి శ్రీగంధం తోట ఇచ్చిన చోట ఆ ముసలిని చూస్తాడు. ఆ వృద్ధుని చూసేసరికి అతడు ఎప్పటి పరిస్థితిలోనూ ఉంటాడు. ఏంటి ఇలా ఉన్నావంటే, శ్రీగంధం తోట ఇచ్చాను కదా అంటే, అవును ఇచ్చారు. ఏం చేసావంటే, రోజు ఒక చెట్టును కొట్టి బొగ్గును తయారు చేసి బొగ్గును అమ్ముకున్నానని చెప్తాడు. అంటే తోటనిచ్చాడు కానీ ఆ తోట జ్ఞానాన్ని ఇవ్వలేదు. అది శ్రీగంధపు చెక్క, ఒక్కొక్క ముక్క నమ్ముకుంటే కూడా నీ జీవితం ధన్యం అయిపోతుంది అనే విషయం చెప్పలేదు. అతడేమనుకున్నాడు, అతనికి తెలిసిన సాధారణ జ్ఞానం ప్రకారము చెట్లను కొట్టుకొని దాన్ని బొగ్గు చేసుకుంటే ఆ బొగ్గు నమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనుకున్నాడు. మామూలుగా ఏదైతే ఆ గడ్డలు తవ్వి అమ్మితే వచ్చిన లాభమో అదే లాభము అంతే వచ్చింది అతనికి ఆ బొగ్గు ద్వారా. కానీ ఒక చెట్టు మిగిలింది. అప్పుడు చూస్తాడు రాజు, పర్వాలేదు ఒక చెట్టు అయితే మిగిలి ఉంది, ఆ చెట్టునైనా నువ్వు కాపాడుకుంటే నీ జీవితం అంతా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడు. ఆ చెట్టును ఎలా కొట్టాలి, దాన్ని ఎలా అమ్ముకోవాలి, దాంతో శ్రీగంధం బిజినెస్ ఎలా చేయాలో చెప్తాడు. అప్పుడు అతని జీవితం ధన్యమైపోతుంది. అన్నట్టు ఈశ్వరుడు ఇంత పెద్ద జగత్తునిచ్చి వేద జ్ఞానం ఇవ్వలేదు అనుకోండి, మనం కూడా బొగ్గులు అమ్ముకుంటాం అంతే. అంటే ఎవరైతే జ్ఞానాన్ని పొందలేదో ఆ వృద్ధుల్లాగానే బొగ్గులు అమ్ముకున్న బ్రతికే అవుతుంది. మళ్ళీ గడ్డలు తవ్వుకొని అవి అమ్ముకొని బ్రతకాలి. కష్టతరమైన జీవనాన్ని అనుభవించాలి జ్ఞానం లేని వ్యక్తి. శ్రీగంధపు తోట ఉంటే సరిపోదు, శ్రీగంధాన్ని ఏ విధంగా బిజినెస్ చేయాలనేది తెలియాలి. ఈ జగత్తు ఉంటే సరిపోదు, ఈ జగత్తుని ఎలా వాడుకోవాలనే జ్ఞానం కూడా ఉండాలి. ఉన్నప్పుడే మనకు మన జీవితం ధన్యం అయిపోతుంది. యోగశాస్త్రంలో ఒక సూత్రం వస్తుంది, ప్రకాశ క్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. ఈ దృశ్యం ఎందుకు ఏర్పడింది, ఈ కనిపించే జగత్తు ఎందుకు ఏర్పడింది అంటే భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం. భోగము అంటే భౌతిక సుఖాలను, అపవర్గము అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇవ్వడం కోసము ఈ జగత్తును ఏర్పాటు చేశాడు. నేత గారు ఏమైనా అడుగుతారు? అడగండి శ్రీనివాస్ గారు. చేత శ్రీనివాస్ గారు రేజ్ చేశారు హ్యాండ్, ఏమైనా అడుగుతున్నారా? మీరు కంటిన్యూ చేయండి, అది బై మిస్టేక్ లో వచ్చినట్టు. ఓకే సార్. అంటే ఈ జగత్తు ఏర్పడింది, చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. నేను మన గ్రూప్ లో కూడా చూస్తున్నాను, దేవుడు ఎందుకు తయారు చేశాడు ఈ జగత్తు? దేవుడు తయారు చేసిండు, దేవునికి ప్రయోజనం లేదు. ఈ ప్రకృతి జడం, దానికి అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ జగత్తు ఏర్పడింది కేవలం జీవుల కోసం. జీవుల కోసము దేవుడు
జగత్తును నిర్మించాడు. ఎలా నిర్మించాడు అంటే సత్వ కణాలు, రజో కణాలు, తమో కణాలు అని 3 రకాల కణాల ద్వారా ఈ జగత్తును నిర్మించాడు. సత్వ కణాల యొక్క లక్షణము ప్రకాశం, రజో కణాల యొక్క లక్షణము క్రియాశీలం, తమో కణాల యొక్క లక్షణము స్థితిశీలం. అంటే 3 రకాల కణాలు ఈ కోటాను కోట్ల రకాల జగత్తు పదార్థాలను నిర్మించాడు. అతని యొక్క సర్వజ్ఞతత్వం. 3 రకాలు, 3 రకాల కణాలు: ప్రకాశ కణాలు, క్రియా కణాలు, తర్వాత స్థితి కణాలు. 3 రకాల కణాల నుంచి పంచభూతాలను నిర్మించాడు. భూతేంద్రియాత్మకం, భూతాలను ఇంద్రియాలను నిర్మించాడు. 11 ఇంద్రియాలను నిర్మించాడు. అంటే ఈ జగత్తును స్థూలంగా విభజిస్తే 5 భూతాలు, 11 ఇంద్రియాలు. 11 ఇంద్రియాలు మన శరీరంలో ఉంటాయి, ఆత్మను పట్టుకొని ఉంటాయి. ఇక 5 భూతాలు ప్రకృతిలో ఉంటాయి. ఆ భూతాలను ఈ ఇంద్రియాలు భోగించడమే జీవితం. ఈ భూతాల ద్వారా మాత్రమే ఇంద్రియాలు భోగాన్ని పొందుతుందని భౌతిక సుఖం అంటారు. దాన్నే భోగము అంటారు. ఇక ఈ ఇంద్రియాల గురించి, ఈ భూతాల గురించి జ్ఞానాన్ని పొంది ఇవి ఎలా నిర్మాణం అయ్యాయి, ఎక్కడి నుంచి నిర్మాణం అయ్యాయి, దీని కర్త ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అపవర్గంలో కేవలం భోగిస్తే, అంటే ఇంద్రియాలకు 2 లక్షణాలు ఉన్నాయి. మనం ఒక దృశ్యాన్ని చూస్తే భోగము కలుగుతుంది, ఆ దృశ్యం ద్వారా మనకు జ్ఞానము కలుగుతుంది. ఎవరైతే దృశ్యాన్ని భోగించి వదిలిపెడతారో వాళ్లకు భౌతిక సుఖం లభిస్తుంది. ఆ దృశ్యం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని పరిశీలిస్తే, పరిశోధిస్తే, ధ్యానం చేస్తే అపవర్గం లభిస్తుంది. అంటే మనం కేవలము భోగిస్తే భోగమే లభిస్తుంది. ఆ భోగం వెనకాల ఉన్న జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే అపవర్గం లభిస్తుంది. భోగము, అపవర్గం. ఆ భోగము, అపవర్గం ఇవ్వడం కోసం ఈ జగత్తును నిర్మించాడు. ఈ జగత్తును మనము బాగా భోగించాలంటే, అపవర్గాన్ని సాధించాలంటే మనం చేయవలసింది ఈ ఇంద్రియాలేంటివి, ఈ భౌతిక భూతాలేంటివి, తర్వాత ఈ ఇంద్రియాలు ఎక్కడి నుంచి నిర్మించబడ్డాయి, ఈ భూతాలు ఎక్కడి నుంచి నిర్మించబడ్డాయి, వీటి మూలం ఏంటి, అంటే వీటి కారణ పదార్థం ఏంటిది. అంటే ఈ ఇంద్రియాలు, ఈ భూతాలకు మూల కణాలు ఏంటివి? సత్వరజతమ కణాలు. అవి వీటి కారణ పదార్థాలు అవుతాయి. ఆ కారణాలను ఈ కార్యంగా మార్చిన ఈశ్వరుడు ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తే అది ముక్తి అవుతుంది, మోక్షం అవుతుంది. దాని గురించి ఆలోచించి సాధిస్తే, దీని గురించి ఎక్కడైతే సత్యంగా రాసి ఉందో ఆ పుస్తకాలను చదివితేనే ఈ మనిషి సాధన చేసి జీవుడు అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, ప్రకృతి అంటే ఏంది అర్థం చేసుకోగలరు. లేకుంటే అర్థం కాదు. అంటే సత్యమైన గ్రంథాలు, అంటే ఈ 3 విషయాల గురించి ఏ గ్రంథాలు సత్యంగా చెప్పాయో వాటిని చదివి సాధన చేస్తే ఆ సాధన ద్వారా ఈ 3 గురించి అర్థమైంది అనుకోండి, దాన్నే ముక్తి అంటారు. అంటే 24 తత్వాలతో కూడిన ప్రకృతి, 25వ తత్వం అయిన ఆత్మ, 26వ తత్వం అయిన పరమాత్మ గురించి అర్థం కావడమే మోక్షం. సత్య జ్ఞానం కావాలి. అంటే సత్యమైన పుస్తకాలను చదివినప్పుడు అవి సత్యమైన పుస్తకాలు ఎలా అని మనము అర్థం చేసుకోవడము, అనుమానించడము, యుక్తిపూర్వకంగా ప్రయత్నించడము, ధ్యానం చేయడం ద్వారా ప్రత్యక్ష జ్ఞానము, సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఆ సాక్షాత్కారమే సమాధి. అంటే మనము శబ్దం ద్వారానే ప్రయాణిస్తాం. మొదలు శబ్దమే మనను తీసుకెళ్తుంది. కానీ సత్యమైన శబ్దాన్ని పట్టుకున్నప్పుడు అది నేరుగా పరమాత్మ వైపే తీసుకెళ్తుంది. శబ్దం ద్వారానే ప్రయాణించాలి మనం, వేరే మార్గం లేదు. కానీ ఆ శబ్దం సత్యమైన శబ్దం అయితే
రాతి పడవ లోపల మన నదీ ప్రవాహం కొనసాగదు. అది మనల్ని చేర్చే పడవ కావాలి, ఆ ఒడ్డుకు చేర్చే పడవ కావాలి. ఆ పడవనే సత్య జ్ఞానం. సత్య జ్ఞానం అయితే మనను చేర్చుతుంది తప్పకుండా. ఆ పడవ లేకపోతే సత్య జ్ఞానం అయితే తప్పకుండా తీసుకెళ్తుంది నేరుగా ఈశ్వరుని వైపు, లేకుంటే తీసుకెళ్తుంది. ప్రపంచమంతా ఇక్కడనే కొట్టుమిట్టాడుతున్నారు, ఏది సత్యం ఏది సత్యం అని. తాను పట్టుకున్నది సత్యం అని నిరూపించడానికి వాళ్ళు జల్పము వితండం చేస్తున్నారు, కానీ ఏది సత్యమో వెతకడానికి ప్రయత్నం చేయట్లేదు. తాను పట్టుకున్నది సత్యమని నిరూపించాలి అంతే. నేను కుక్కను పట్టుకున్నాను, ఇది నక్క అని నిరూపించాలి. నేను గాడిదను పట్టుకున్నాను, ఇది గుర్రం అని నిరూపించాలి. అదే ప్రయత్నంలో ఉన్నాం. గాడిదను గుర్రంగా నిరూపించడము, కుక్కను నక్కగా నిరూపించడము, దీనికోసమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కుక్కను కుక్క, నక్కను నక్క, గుర్రాన్ని గుర్రం, గాడిదను గాడిద అనుకునే మనస్తత్వం రావట్లేదు మనుషులు. నేను పట్టుకున్నది సత్యం, దానికోసము జీవితాంతం కష్టపడుతున్నారు నిరూపించుకోవడం కోసం. తాను చెప్పిన దాన్ని నిరూపించడం, సత్యమని నిరూపించడం కోసం. దీన్ని ఏమంటారు? జల్పం అంటారు. జల్పం అంటే తాను పట్టుకున్న దాన్ని గెలిపించడం. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒకటి పట్టుకోరు, ప్రతి వ్యక్తిని వ్యతిరేకిస్తుంటారు. ఖండన, మనం చెప్పేదాన్ని ఖండించాలి అంతే, కౌంటర్ వేసేయాల. వీళ్ళని ఏమంటారు? వితండులు అంటారు. అంటే వాడికి గెలిచేది ఏమి స్తోమత లేదు, కానీ తనకు తృప్తి ఏముంది? ఎదుటి వ్యక్తిని ఓడించి తృప్తి పడతాడు. అంటే తనది పట్టుకొని గెలిచే వాళ్ళు కొంతమంది, ఇతరులను ఓడించి నేను గెలిచానని, గెలుపు నాదే అని విజయం ప్రకటించుకునే వాళ్ళు కొంతమంది. కానీ సత్యాన్ని గెలిపిద్దామనే వ్యక్తులు మాత్రము సమాజంలో కరువైపోయారు. ఎప్పుడైనా మనం సత్యాన్ని గెలిపిద్దాం అనుకోవాలి. నేను గెలుస్తా, నువ్వు గెలుస్తా కాదు, ఇక్కడ సత్యాన్ని గెలిపించాలి. సత్యాన్ని గెలిపిస్తే ఇరు వర్గాల వారికి కూడా మంచి. మన యొక్క సంక్షేమం సత్యంలో ఉంది, మనం గెలవడంలో లేదు, ఇతరులను ఓడించడంలో లేదు. సత్యాన్ని గెలిపిస్తే మనం గెలిచినట్టే. ఎవరైతే సత్యాన్ని గెలిపిస్తారో వాళ్ళు గెలుస్తారు, వాళ్ళే విజేత అవుతారు ఈ ప్రపంచానికి. స్వార్థ సంకుచిత భావాలతోని జల్పాలు వితండాలు చేస్తూ ఎదుటి వాళ్ళను ఓడించి నేను గెలిచానని చప్పట్లు కొట్టడము, నాకున్న విషయాన్ని నేను నిరూపించాను, నీ నోరు మూయించానని చప్పట్లు కొట్టడం సరి అయింది కాదు. అది సత్యాన్ని గెలిపించాలి. సత్యాన్ని గెలిపించే సమాజాన్ని నిర్మించాలి. అదే దయానందుడి యొక్క కళ ఉండేది. అది ప్రతి మనిషి యొక్క కళ కావాలి. మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క లక్ష్యం ఏముండాలంటే సత్యాన్ని గెలిపించాలి. సత్యాన్ని గెలిపిస్తే మనం గెలుస్తాము, సమాజం గెలుస్తుంది, ప్రపంచం గెలుస్తుంది, స్వర్గతుల్యం అవుతుంది ఈ భూమండలం. అబద్ధాలు ఎప్పుడు కూడా మనకు సుఖాన్ని ఇవ్వవు. కనుక మనమందరము సత్యాన్ని గ్రహించడానికి, అసత్యాన్ని వదలడానికి ఎల్లవేళలో సిద్ధంగా ఉండాలి. అంతకంటే గొప్ప ధర్మం ఏది లేదు. నేను పట్టుకున్నది నా పుట్టుకతో పట్టుకున్నా, నా తాతల నుంచి పట్టుకున్నా, నా వంశ పారంపర్యాల నుంచి పట్టుకున్నా, నా మతం నుంచి పట్టుకున్నా, నా దేశం నుంచి పట్టుకున్నా, అది తప్పైతే వదిలిపెట్టాలి. ఒప్పు ఇప్పుడే తెలుస్తున్నా, ఈ క్షణం తెలుస్తున్నా, పట్టుకోవాలి. అప్పుడే మనం బాగుపడతాము, మన సమాజం బాగుపడుతుంది. అబద్ధాల ద్వారా ఎప్పుడు కూడా సమాజాన్ని నిర్మించలేము. పునాదులు లేని బిల్డింగులు ఎప్పుడు కూడా ప్రమాదం. సత్యం అనే పునాదుల మీద మనం నిర్మించాలి మన సమాజం. ఏమంటాము మనం? ఈ పలానా సాంప్రదాయంలో ఉన్నాం కనుక ఆ సాంప్రదాయాన్ని బలపరుద్దాం. బలపరుస్తావు, నీ జీవితానికి ఏం పనికి రాదు అది. మనము గొర్రెలం అయిపోయాము. మనుషులందరినీ గొర్రెలను చేసి గొర్రె మందని తయారు చేస్తున్నాం, అంతేకాని ఏం లాభం లేదు దానివల్ల. క్వాంటిటీ ఎప్పుడు కూడా లాభాన్ని ఇవ్వదు. క్వాలిటీతో కూడిన క్వాంటిటీ లాభాన్ని ఇస్తుంది.
క్వాంటిటీ క్వాలిటీ రెండు తీసుకుంటే క్వాలిటీ గొప్పది. క్వాలిటీ వచ్చిన తర్వాత క్వాంటిటీ పెంచాలి. కృణువంతో విశ్వమార్యం అంటే మొదలు మన లోపల ప్యూరిటీ రావాలి. ఆ ప్యూరిటీని స్ప్రెడ్ చేయాలి, వ్యాప్తి చేయాలి ప్రపంచం అంతా. కానీ మనం ప్యూర్గా లేం, మన లోపల కలుషితాలు ఉన్నాయి. అయినా సమాజాన్ని ఏదో బాగు చేద్దాం అనుకుంటే తప్పు. మన నుంచి ప్రారంభం చేయాలి ఏదైనా కానీ. మనం స్వచ్ఛంగా తయారు కావాలి, మనం సత్యాన్ని పొందాలి, ఆ సత్యాన్ని పంచాలి అందరికీ. సత్యము ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే ధర్మాత్ములు. సత్యం ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే మనుష్యులు. సత్యం ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే దేవతలు. దివ్యమైన సమాజం అంటే సత్యమైన సిద్ధాంతం మీద నిర్మించబడ్డ సమాజమే దివ్యమైన సమాజం అవుతుంది. ఫలానా సమాజము దివ్యమైంది కాదు. అందులో ఎంత సత్యం ఉంటే అది అంత దివ్యతను కలిగి ఉంటుంది. కనుక సత్యం మన లక్ష్యం కావాలి. ఇది సమాజం కోసం కాదు, మన కోసం కూడా. మన జీవితం ఎందుకు వచ్చింది? మానవ జన్మ భోగాన్ని అపవర్గాన్ని సాధించడానికి వచ్చింది. అంటే భౌతికంగా మనం సుఖపడాలన్నా, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలన్నా సత్యం ఒకటే మార్గం. ఆరోగ్యం నుంచి మొదలుకొని ఆత్మ ప్రాప్తి వరకు కూడా సత్య జ్ఞానమే మనకు విజయాన్ని ఇస్తుంది. మిగతా ఇవ్వు. ఆరోగ్యంలోనే ఫెయిల్ అయిపోతాం సత్య జ్ఞానం లేకుంటే. ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమోత్తమం. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఏవైనా లభించాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆ ఆరోగ్యమే ఫెయిల్ అవుతుంది సత్య జ్ఞానం లేకుంటే. ఎందుకంటే ఏది తినాలో తెలియదు, ఏది తినకూడదో తెలియదు, ఎలా వ్యవహరించాలో తెలియదు, ఎలా వ్యవహరించకూడదో తెలియదు. ఎలా ఆరోగ్యవంతులం అవుతాం? అంటే కనీస అవసరం నుంచి అత్యధిక లక్ష్యం వరకు కూడా సత్యమే అవసరం. సత్యం ఎందుకండి? ఏదో మోక్షం పొందే వాళ్ళకి సత్యం కావాలి, ధర్మ ప్రచారం చేసే వాళ్ళకి సత్యం కావాలనుకుంటా కాదు. ప్రతి వ్యక్తికి సత్యమే అవసరం. అతడు ఎంత సత్యాన్ని పొందుతా ఉంటే అంత సుఖాన్ని పొందుతూ ఉంటుంది. సత్యంలో ఉన్న సుఖం దేంట్లో లేదు. సత్యం లభిస్తున్న కొలది మనసు లోపల సాత్వికత అనేది పెరుగుతుంది. మనస్సు లోపల సాత్వికత అనేది ఆనందానికి కారణం అవుతుంది. మనలో ఎంత అబద్ధం ఉంటే రాజసిక తామసికాలు ఉంటాయి. ఆ రాజసిక తామసికాలు మన దుఃఖానికి కారణం అవుతాయి. కనుక మనము సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యం కోసమే ప్రయత్నం చేయాలి. అందుకే జ్ఞానము అనేది ఎప్పుడు తీసుకుంటుండాలి మనం. జ్ఞానము లేనప్పుడు చీకట్లో ఉన్నట్టే. చీకటి లోపల ఎట్లయితే వస్తువులను ఉన్నట్టు చూడమో, జ్ఞానం లేనప్పుడు కూడా కనిపించని వస్తువుల గురించి కన్ఫర్మేషన్ ఇవ్వలేం మనం. ఏ విధంగానైతే లైట్ ఉంటేనే వస్తువును ఉన్నట్టు చూస్తాం. లైట్ లేదనుకోండి వస్తువును ఒకదానికొకటి అనుకుంటాం. అదేవిధంగా జ్ఞానం లేనప్పుడు కూడా కనిపించని వస్తువులు ఎన్నైతే ఉన్నాయో, అంటే మనకు కనిపించే వాటి కంటే కూడా కనిపించని ఎక్కువ ఉన్నాయి తెలుసుకోవాల్సింది. కనిపించేది చాలా తక్కువ, కనిపించనే చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలి మనం మానవ జన్మ సఫలం కావాలంటే. వాటికి జ్ఞానమే అవసరం. భౌతిక వెలుగు ద్వారా చూసే విషయాలు చాలా తక్కువ, జ్ఞానం ద్వారా చూసే విషయాలు చాలా ఎక్కువ. కనుక జ్ఞానాన్ని పొందాలి మనం. జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానానికి మనము సత్య గ్రంథాలనే ప్రమాణంగా తీసుకోవాలి. ఏ పుస్తకాన్ని బట్టి ఆ పుస్తకం చదువుతూ ఉంటే ఏదో ఒక ఊహ తయారవుతుంది. ఆ ఊహ అనేది సత్యం కాదు. ఏదైతే మనము సాక్షాత్కారం చేసుకోగలమో అది సత్యం అవుతుంది. దాని మొదలు మనం చదువుతున్నప్పుడు యుక్తిపూర్వకంగా నిరూపించుకోవాలి. ఫస్ట్ యుక్తి ప్రకారం అది నిలబడ్డదనుకోండి, దాన్ని మనము అనుసరించచ్చు, చివరికి దాన్ని సాక్షాత్కరించచ్చు. ఇక్కడ శబ్దం ద్వారా మనము సాక్షాత్కారం వరకు వెళ్ళాలంటే మామూలు సాక్షాత్కారం వేరు. అంటే ఇంద్రియ ప్రత్యక్షం అనే దానికి
జ్ఞానం ఏం అవసరం లేదు, అందరికీ కూడా ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల ద్వారా చూస్తారు. మరి ఏ సాక్షాత్కారం కోసం ఈ శబ్ద జ్ఞానం అంటే మనకు ఇంద్రియాల ద్వారా లభించే సాక్షాత్కారాన్ని, ప్రత్యక్షాన్ని బాహ్య ప్రత్యక్షం అంటారు. బాహ్య ప్రత్యక్షం కోసము శబ్దము, అనుమానము ఇవేవి అవసరం లేదు. కానీ అబాహ్య ప్రత్యక్షం అనేది ఇంకొకటి ఉంది, దానికోసము మనం ప్రయత్నం చేయాలి. బాహ్య ప్రత్యక్షం అనేది అందరికీ ఉన్నదే, దానికోసం ఎవరికైనా కానీ మనిషిగా పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు విషయాలు. కానీ అబాహ్య ప్రత్యక్షం కోసము శబ్ద జ్ఞానం అవసరం ఉంటుంది. అబాహ్య ప్రత్యక్షం అంటే ఏంటంటే మనసు ద్వారా మనకు సుఖం దుఃఖంతో పాటు మిగతా తత్వాల జ్ఞానం కలుగుతుంది. 25 తత్వాల జ్ఞానం మనసే గ్రహిస్తుంది, దాన్ని అబాహ్య ప్రత్యక్షం ఉంటారు. ఆ తర్వాత ఆత్మ పరమాత్మను సాక్షాత్కరింపజేసుకుంటుంది, దాన్ని కూడా అబాహ్య ప్రత్యక్షం అంటారు. అబాహ్య ప్రత్యక్షాలు 2 రకాలు, ఒకటి మనోప్రత్యక్షము, 2 ఆత్మ ప్రత్యక్షం. మనోప్రత్యక్షం ద్వారా తత్వాలన్నింటినీ దర్శించుకుంటాం, అంటే 24 ప్రకృతి తత్వాలు, 25వ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాము మనస్సు ద్వారా. ఆ తర్వాత ఈ 25 తత్వాల దర్శనం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఆత్మకు పరమాత్మను దర్శించుకునే సామర్థ్యం వస్తుంది. అప్పుడు పరమాత్మ దర్శనం అవుతుంది, అని ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ ద్వారా పరమాత్మ సాక్షాత్కారం. అంటే ఈ అబాహ్య ప్రత్యక్షం కోసమే, అంటే 24 ప్రకృతి తత్వాలు, ఒకటి ఆత్మతత్వము, ఇంకొక పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం అనేది అబాహ్య ప్రత్యక్షంలో సాధ్యమవుతుంది. ఆ అబాహ్య ప్రత్యక్షం కోసమే మనకు శబ్ద జ్ఞానం యొక్క అవసరం ఉంటుంది. ఆ అబాహ్య ప్రత్యక్షం అయితేనే మన జీవితం ధన్యమవుతుంది, మోక్షం లభిస్తుంది. ఈ అబాహ్య ప్రత్యక్షం లోపల ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్లకు భౌతికంగా కూడా అభ్యుదయం కలుగుతుంది, భౌతిక ఆనందం కలుగుతుంది, భౌతికమైన అభివృద్ధి ఉంటుంది వాళ్ళ లోపల. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రగతి పొందిన వ్యక్తికి భౌతిక ప్రగతి అనేది పెద్ద సమస్య కాదు, ఇవన్నీ చాలా సులువైపోతాయి. కనుక మన లక్ష్యము ఈ అబాహ్య ప్రత్యక్షం ఉండాలి. అబాహ్య ప్రత్యక్షం ద్వారా మనం లోపలికి వెళ్తుంటే, అంతర్గతంగా ప్రయాణం చేస్తూ ఉంటే మన లోపల సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఆత్మ వైపు, పరమాత్మ వైపు ప్రయాణించేటప్పుడు మనము ఈ బయట ఉన్న విషయాలను సాధించడం అనేది కష్టమేం కాదు, చాలా సులువు అవుతుంది. దుర్గా ప్రసాద్ గారు ఏమైనా అడిగేది ఉంటే అడగండి. మీరు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. దుర్గా గారు అన్మ్యూట్ చేసి అడగండి. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి అడగండి. సరే జీ, కంటిన్యూ చేయండి. మనము అబాహ్య ప్రత్యక్షం కోసమే ఈ ప్రమాణాలను తీసుకుంటాం. సత్యజ్ఞానం ఎందుకు అవసరమైంది మనకు? అబాహ్య ప్రత్యక్షం కోసం. అంటే మనకు కావలసినవన్నీ కూడా అబాహ్య ప్రత్యక్షం ద్వారానే లభిస్తాయి. అంటే ఈ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ఇంద్రియాల ద్వారా లభించేటి బయటి విషయాలు మాత్రమే. ఈ బయటి విషయాలు చాలా తక్కువ ఉంటాయి, లోపలి విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. కనుక అప్పుడు మనం అంతర్గతమైనప్పుడే మనకు ఈ సృష్టి రహస్యం తెలుస్తుంది. అంటే జగత్తు గురించి, ప్రకృతి పరిమాణాల గురించి అర్థమవుతుంది, ఆత్మ గురించి అర్థమవుతుంది, పరమాత్మ గురించి అర్థమవుతుంది. ఎప్పుడైతే వీటి మూడింటి గురించి పూర్తిగా అర్థమవుతుందో మనిషి ఆనందానికి అంతు ఉంటుంది, అమరత్వాన్ని పొందుతాడు, మృత్యు భయం ఉండదు. ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే మనము ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. సత్యాన్ని పట్టుకోవడానికి, అసత్యాన్ని వదలడానికి ఎల్లవెల్లా సిద్ధంగా ఉండాలి. అలా మనము ప్రయాణం చేయాలి. ఏవైనా సమస్య, మీకు సందేహాలున్నా, ప్రశ్నలున్నా అడగండి. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. గోపి గారు, మీకు ఏదో ప్రశ్నలు ఉన్నాయి చాలా అడుగుతున్నారు కదా, అడగండి. విజయ్ గారు అడగండి, అన్మ్యూట్ చేసి అడగండి మీరు. గుడ్ ఈవినింగ్ సార్, నేను విజయ్ మాట్లాడుతున్నాను, చిత్తూరు నుంచి సార్. సార్ ఏం లేదు, నాకు డౌట్ సార్.
సార్ పొద్దున బ్రహ్మయజ్ఞం అదే సంధ్యావందనం చేసుకోవడానికి మనకు యజ్ఞోపవేతం కంపల్సరీనా సార్, తెలియజేయగలరు? యజ్ఞోపవితము బ్రహ్మయజ్ఞానికి అవసరం లేదు. అంటే యజ్ఞోపవితం ఎందుకు అంటే వాస్తవానికి ఒక మంచి వ్యవస్థ నడిచినప్పుడు 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల లోపల పిల్లలకు యజ్ఞోపవిత ధారణ చేసి గురుకులం పంపే పద్ధతి ఉంది. అంటే యజ్ఞోపవిత ధారణ చేసిన తర్వాత అర్థం ఏంటంటే వేదాన్ని నేర్చుకోవాలని. అంటే యజ్ఞోపవిత ధారణ చేసిన రోజే గాయత్రి మంత్రము సంధ్యావందనం నేర్పించేది. అంటే ఎప్పుడైతే యజ్ఞోపవితం ధరించారో వాళ్ళు సంధ్యావందనం చేయడం అనేది మర్చిపోకుండా చేయాలి. బ్రహ్మయజ్ఞం అనేది సంధ్యావందనం అంటే బ్రహ్మయజ్ఞం. యజ్ఞోపవితము లేకున్నా బ్రహ్మయజ్ఞం చేయొచ్చు అంటే చేయొచ్చు. యజ్ఞోపవితం అనేది ఒక ప్రతీక అంతే, ఒక గుర్తు. అంటే మనను గుర్తు చేయడానికి, ఇతరులకు కూడా తెలియజేయడానికి ఇతను యజ్ఞోపవిత ధారణ చేశాడు కనుక నిత్యము సంధ్య ఉపాసన చేస్తాడు అని తెలియజేయడానికి. ఒకవేళ యజ్ఞోపవితం చేయొచ్చు, ధరించే అవకాశం ఉంటే ధరించండి, తప్పేముంది. యజ్ఞోపవిత ధారణ అనేది మామూలుగా ఉపనయన సంస్కారం చేసుకొని ధరించవచ్చు. ధరించకున్నా ధరించే వరకు ఆగవలసిన అవసరం లేదు. బ్రహ్మయజ్ఞం అనేది చేస్తూ ఉండాలి. సంధ్యావందనం ఆపకూడదు. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే ఇంకొకటి సార్, సాయంత్రం పూట కొన్ని రీజన్స్ వల్ల చేయలేను, ఎందుకంటే నా ఆఫీస్లో ఉంటాను, రాలేను. పొద్దున ఒక పూట చేసుకోవచ్చా, సాయంత్రం ఆపచ్చా, తెలియజేయగలరు? మనము 2 పూటలు చేయడం అనేది ముఖ్యమే. అంటే మనము సంధ్యా సమయంలోనే చేయాలని అలా ఏం లేదు. మనం ఎప్పుడైతే ఫ్రీ అవుతామో అప్పుడు, ఎక్కడైతే ఫ్రీ అవుతామో అక్కడ మనం సంధ్యావందనం చేసుకోవచ్చు. సంధ్యావందనం మొత్తం చేసుకోలేకపోతే గాయత్రిని ఒక 3 సార్లు గాయత్రి అర్ధ సహితంగా చదవండి. ఆ గాయత్రిని కూడా మనం చదవలేనప్పుడు ఒక కొన్నిసార్లు ఓంకారాన్ని కూడా మనం జపించవచ్చు. ఓంకారం యొక్క అర్థాన్ని కూడా భావించవచ్చు. ఇబ్బంది ఏం లేదు. కొంతనైతే ఒక 5-10 నిమిషాలు అయితే ఈశ్వరుని కోసము మన మనస్సును కేంద్రీకరించాలి సంధ్యా సమయం. అంటే ఒకసారి ఈవినింగ్, ఒకసారి మార్నింగ్ అట్లా చేస్తే మంచిది. అలా వీలు కానప్పుడు చేయకండి. రాత్రి పడుకునేటప్పుడు చేయండి. పడుకునే ముందు మనము ఈశ్వరుని యొక్క ధ్యానం చేసుకోవచ్చు. చూడండి మీకు ఎలా ప్రయత్నం చేయండి ఏదో ఒక టైం. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక క్వశ్చన్ అడగచ్చు సార్? అడగండి. సార్, ఓం భూర్ భువః స్వహ అంటే ప్రాణం కంటే అధికమైన ఓ పరమాత్మ అని ఒక్క మీనింగ్ సార్ నేను అర్థం చేసుకుంది. రెండోది భూర్ భువః స్వహ అంటే భూలోకము దిర్లోకము వీటికి సంబంధించిన మంత్రము అన్నట్టుగా ఎక్కడో విన్నాను సార్. దీనిపైన క్లారిఫికేషన్ ఇస్తే కొంచెం సంతోషిస్తాను సార్. చెప్తానండి. మనం సాధారణ అర్థం ఎలా తీసుకోవాలంటే ఓం భూర్భువ స్వహ అంటే సచ్చిదానంద స్వరూపుడు. ఓం అంటే రక్షకుడు, భూహు భువః స్వహ అంటే సత్తు చిత్ ఆనంద స్వరూపుడు. సచ్చితానంద స్వరూపుడు అంటే సత్తు. ఇప్పుడు ఈ జగత్తు లోపల 3 పదార్థాలు ఉన్నాయి. ప్రకృతి, తర్వాత జీవుడు, దేవుడు. ఇందులో ప్రకృతి లోపల సత్తు ఉంది, జీవుడి లోపల సత్తు ఉంది, ఈశ్వరుని లోపల సత్తు ఉంది. అంటే ఎల్లప్పటికీ ఉంటాయి ఇవి. అంటే వీటికి ఆది లేదు, అంతం లేదు, ఈ 3 పదార్థాలు కూడా. తర్వాత ఒక సత్తు మాత్రమే ఉంది ప్రకృతి లోపల. ఆత్మ లోపల చిత్తు ఉంది, పరమాత్మ లోపల చిత్తు ఉంది. అంటే చైతన్యం, ఈ 2 చైతన్య పదార్థాలు. ఇక పరమేశ్వరం లోపల ప్రత్యేకత ఏంటంటే ఆనందం అనేది ఇంకొకటి ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ ఆత్మలో ఉంది, ఆత్మ కంటే ఒకటి ఎక్కువ పరమాత్మలో ఉంది. సత్తు చిత్ ఆనంద స్వరూపుడు. ఓం భూర్భువస్వ అంటే రక్షకుడైన పరమేశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు. అంటే ఎల్లప్పుడూ చైతన్యవంతమైన ఆనందం కలిగి ఉన్నాడు. ఆనంద స్వరూపుడని అర్థం తీసుకోవచ్చు. అలా ఇంకా వివరంగా వెళ్ళాలంటే రక్షకుడు, సమస్త జగత్తునకు జీవనాధారుడు, ప్రాణము కంటే పీడు, స్వయంభువు, సమస్త దుఃఖరహితుడు, తన సంగతిచే జీవులను సమస్త దుఃఖరహితులను చేయవాడు, సమస్త జగతుత్పాదకుడు, సకల ఐశ్వర్యములనిచ్చువాడు, సమస్త సుఖములనిచ్చువాడు, అందరిచే కావించబడువాడునకు పరమేశ్వరుని యొక్క స్వీకరించటకు యోగ్యమైన అతి శ్రేష్టకరమైన శుద్ధమైన పవిత్రమైన ఆ పరమేశ్వరుని చేతన బ్రహ్మస్వరూపాన్ని
మేము నిత్యము ధరింతుగాక. ఎందుకనగా సమస్త జగతుత్పాదకుడు, సకల ఐశ్వర్యాన్నిచ్చేవాడు, సమస్త సుఖములనిచ్చేవాడు, అందరిచే కామించబడేవాడు నాకు పరమేశ్వరుడు మా యొక్క బుద్ధులను ప్రేరేపింపజేయుగాక. అనగా దుష్ట కార్యముల నుండి వదిలించి సత్కార్యములందు ప్రవర్తిల్లజేయుగాక. ఇది మహర్షి దయానందుడు రాసిన అర్థం గాయత్రి మంత్రాన్ని. ఇలా తీసుకోవచ్చు, సంపూర్ణంగా తీసుకోవాలంటే. లేకుంటే ఓం భూర్భువస్సువః అంటే సచ్చిదానంద స్వరూపుడు అని వస్తుంది. భర్గః అంటే శుద్ధమైన, దేవస్య దేవుని యొక్క, శుద్ధమైన పవిత్రమైన తీసుకోవచ్చు. భర్గః అంటే దేవస్య అంటే దేవుని యొక్క, సుఖస్వరూపుడైన దేవుని యొక్క, అలా తీసుకోవచ్చు. ఓం భూః భువః స్వః తత్ సవితుః వరేణ్యం భర్గః దేవస్య ధీమహి ధియః యః నః ప్రచోదయాత్ అంటే పదాలుగా విడగొడితే గాయత్రి మంత్రాన్ని. ఓం అంటే రక్షకుడని, భూః అంటే సత్స్వరూపుడని, భువః అంటే చిత్స్వరూపుడని, స్వహ అంటే ఆనంద స్వరూపుడని అలా తీసుకోవచ్చు. సవితుః అంటే సమస్త జగతుత్పాదకుడని, సకల ఐశ్వర్యనిచ్చువాడని. వరేణ్యం అంటే స్వీకరించయోగ్యమైన, అతి శ్రేష్టకరమైన. భర్గః అంటే శుద్ధమైన పవిత్రమైన. దేవస్య అంటే దేవుని యొక్క చేతన బ్రహ్మస్వరూపాన్ని. ధీమహి అంటే ధరింతుగాక, ఎందుకనగా. ధియః అతడు, యహ అతడు, ధియ అంటే మన బుద్ధులను, ధీహి అంటే మన బుద్ధులను, యహ అతడు ప్రచోదయాత్ ప్రేరేపింపజేయుగాక. ఎటువైపు ప్రేరేపిస్తాడు? బుద్ధులు ప్రేరేపించడం అంటే ఏంటంటే ఆలోచనను కలిగించడం. ఆ ఆలోచన లేని వ్యక్తి ఏం చేస్తాడంటే తప్పులు చేస్తాడు. ఈశ్వరుని బుద్ధిని కదిలించమంటున్నాం, బుద్ధిని ప్రేరేపించమంటాను అంటే ఆలోచన కలిగించమంటున్నాం. మననాత్ మనుష్యః అని ఉంది. అంటే ఆలోచిస్తేనే మనుషుడు అవుతాడు, అంటే ఆలోచించకుండా చేస్తే రాక్షసుడు అవుతాడు. ఫస్ట్ మనం ఆలోచించగలిగితే మనము మంచి పనులు చేస్తాం. అంటే ఆలోచించే శక్తిని మనం ఈశ్వరుని కోరుతున్నాం. ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏంటంటే ఆలోచించే శక్తిని మనం. చూడండి, మనము జీవించి ఉంటే లాభం లేదు, ఆలోచించగలగాలి. ఆలోచిస్తే ఆత్మ తెలుస్తుంది, పరమాత్మ తెలుస్తుంది. ఆలోచిస్తే ధర్మ మార్గంలో ఉంటాం, ఆలోచిస్తే డబ్బు వస్తుంది, ఆలోచిస్తే సుఖం వస్తుంది, ఆలోచిస్తే ముక్తి లభిస్తుంది. కనుక ఆ ఆలోచన శక్తిని ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తున్నాం గాయత్రి మంత్రం. అట్లా మనము అలా భావించుకున్నా కానీ మనం ఎందుకోసం గాయత్రిని జపిస్తున్నాము? ఈశ్వరుని మీద భక్తితోని మనము నా బుద్ధిని ప్రేరేపించు, నాకు ఆలోచన కలిగించు, ఆ ఆలోచన ద్వారా నేను సత్కర్మలను చేస్తాను, దుష్ట కార్యములను వదిలేస్తాను. దుష్ట కార్యములు అంటే ఏంటి? దుష్టము అంటే ఏంటి? దుఃఖాన్ని ఇచ్చేదాన్ని, మనకు దుఃఖాన్ని ఇచ్చేదాన్ని దుఃఖము అంటాం. దుష్టము అంటే ఇతరులకు కూడా దుఃఖాన్ని ఇవ్వండి, దుఃఖాన్ని ఇచ్చేది. దుష్టత్వము అంటే ఏంటి? ఇతరులకు మనకు దుఃఖాన్ని ఇచ్చేది. దుఃఖము అంటే కేవలం మనకు దుఃఖాన్ని ఇచ్చేది. అంటే దుష్టత్వం నుంచి వదిలిపెట్టమంటున్నాము ఈశ్వరుని. అంటే దుష్టత్వపు ఆలోచనలు ఉండకూడదంటే మనకు కూడా దుఃఖం కలగకూడదు, ఇతరులకు కూడా దుఃఖం కలగకూడదు నా ప్రవర్తన ద్వారా. అలాంటి పనులను నా నుంచి సత్కర్మలందు ప్రేరేపించమంటున్నాము. సత్కర్మలు అంటే ఏంటి? సుఖాన్ని ఇచ్చేవి మనకు సుఖాన్ని ఇస్తాయి. సత్కర్మలేమో మనకుతో పాటు మొత్తం మందికి, ప్రపంచానికి అంతా కూడా సుఖాన్ని ఇస్తాయి. వాటిని సత్కర్మలు అంటారు. అంటే గాయత్రి మంత్రం లోపల ఏం కోరుకుంటున్నాం అంటే, ఎలాంటి ఆలోచన శక్తి మన ఈశ్వరుని కోరుకుంటున్నామంటే, నేను చేసే ప్రతి పని ఈ సమస్త ప్రపంచాన్ని దుఃఖం నుంచి దూరం చేయాలి, సుఖం వైపు తీసుకెళ్లాలనేది గాయత్రి మంత్రం యొక్క అర్థం. అలా భావించి కూడా మనం గాయత్రిని జపించుకోవచ్చు. అంటే గాయత్రిని జపిస్తూ లోపల ఈ భావాన్ని ఉంచుకోవాలి మనం. మీరు ఎలా చేసినా మంచిదే, కానీ గాయత్రి మామూలుగా జపించండి, మనసులో ఇట్లా అనుకోండి, నా బుద్ధి మంచి ఆలోచన ఇమ్మని అనుకుంటూ గాయత్రిని జపించండి. ఏది అర్థం కాకుంటే సరిపోతుంది. చాలా థ్యాంక్స్ సార్. నేను పొద్దున రోజు చేసుకుంటున్నాను సార్. మీరు చెప్పినట్టుగానే నాపై నాకు చాలా కంట్రోల్ వచ్చింది. అసలు ఎంత మార్పు వచ్చింది అనేది కొన్ని విషయాలు నాకు తెలుస్తాయి కదా సార్. వెంకట జాగంటి గారి దగ్గర విని చేసుకుంటున్నాను. కాకపోతే ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది భూలోకము దిర్లోకము కొన్ని పదాలు వాడారు. నాకు అంత మేధస్సు లేదు, అది మీ దగ్గర కొంచెం అడిగి తెలుసుకుందాం అని అడిగాను సార్. అంతకుమించి ఏం లేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
శ్యామ్ గారు. శ్యామ్ గారు అడగండి, మీ ప్రశ్న అడగండి, అన్మ్యూట్ చేసి అడగండి. గురుజీ నమస్తే అండి. నమస్తే అండి. గురుజీ నేను విజయవాడ గురుజీ, నా పేరు శ్యామలరావు అండి. అడిగి గురుజీ, ఈ ఆత్మ, జీవాత్మ శుద్ధ స్వరూపము దేనికి అంటదు అసంగం అని కొన్ని చెప్పిన వాటిలో విన్నాను గురుజీ వీడియోలో. కానీ మనకి ఇప్పుడు ప్రళయంలో ఈ సూక్ష్మ శరీరము ఇవేమి ఉండవు అంటున్నారు కదా గురుజీ. అదొకటి ఆత్మ దేనికి అంటదు అన్నప్పుడు, అంటే ఈ సంస్కారాలన్నీ మరి ఆత్మ జ్ఞాన స్వరూపం అంటే దేనికి అంటదంటే, ఇప్పుడు మనకి పంచేంద్రియాలు అదే జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేవి అవి జ్ఞానం కింద తీసుకోవాలా గురుజీ, లేదా సంస్కారాల ప్రింట్ల కింద తీసుకోవాలా గురుజీ? జ్ఞానేంద్రియాల ద్వారా లభించేది మనసు గ్రహిస్తుంది. ఆ మనస్సుకు సమీపంలో ఉన్న ఆత్మ ఎట్లయితే రిమోట్ ద్వారా పనిచేస్తే, సెన్సార్ ద్వారా పనిచేస్తే చూడండి, డోర్స్ కానీ, అంటే మన దగ్గరికి వెళ్తుంటే డోర్ ఓపెన్ అయినట్టు, ఆత్మకు అనుకూలంగా మనస్సు అనేది ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే ఆత్మ లోపల సుఖం కానీ దుఃఖం కానీ మనస్సులో నుంచే గ్రహించబడుతుంది. ఆత్మ నేరుగా ఇంద్రియాల ద్వారా గ్రహించదు, మనస్సును మాత్రమే ఆత్మ ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. ఆ మనస్సు అనేది సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ జ్ఞానాన్ని కానీ ఆత్మకు అందిస్తూ ఉంటుంది. అలా ఆత్మకు మనస్సుకు దగ్గరి సంబంధం ఏముండదు, ఒక ఆకర్షణ సంబంధం ఉంటుంది. ఏ విధంగానైతే సెన్సార్ మనను గమనించి అది ఓపెన్ అవుతుందో, అదే విధంగా ఆత్మకు అనుకూలంగా మనసు అనేది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది మనసులో బంధించబడి ఉంది ఆత్మ. ఆ మనస్సు నుంచి దూరం అయినప్పుడు, అంటే మనస్సుతో పాటు ఈ ప్రకృతితోని సంబంధం ఏర్పడుతుంది ఆత్మకి. ఎప్పుడైతే మనస్సు నుంచి ఆత్మ వేరవుతుందో ఈశ్వరుని లోపల ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనసు ద్వారా గ్రహించే విషయాలన్నీ కూడా తర్వాత ఆ ఆత్మ అనేది పరమేశ్వరుని ద్వారా పొందుతుంది. కానీ మనసు అనేది ప్రకృతి పదార్థం కనుక, జడ పదార్థం కనుక, ఈ ప్రకృతి లోపల సుఖము దుఃఖము ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ పరమాత్మను ధరించిన తర్వాత పరమాత్మ లోపల కేవలం ఆనందం ఉంటుంది, సర్వజ్ఞత ఉంటుంది. అలా జరుగుతుంది. అదే గురుజీ, అదే ఈ అసంగం దేనికి దేనికి అంటదంటే, అసలు ఈ సంస్కారాలన్నీ ఈ సూక్ష్మ శరీరం లేకపోయినా మోక్షంలో ఉన్నప్పుడు వీటి అవసరం ఉండకుండా అక్కడ పరమాత్మ ద్వారా ఆ శక్తి వస్తుందా గురుజీ మనకి? పరమాత్మను ధరిస్తుంది. ఇప్పుడు ఏ విధంగానైతే ఈ శరీరాన్ని ధరించిందో ఆత్మ, ఈ శరీరాన్ని వదిలిపెట్టడం ఎందుకంటే పరమాత్మను ధరించడానికి. పరమాత్మను ధరించినప్పుడు పరమాత్మకున్న లక్షణాలు ఆత్మకు వస్తాయి. అప్పుడు ఇప్పుడు శరీరానికి ఉన్న లక్షణాలు ఆత్మకు వచ్చినట్టే అప్పుడు పరమాత్మకున్న లక్షణాలు ఆత్మకు వస్తాయి. అంటే శరీరముకు ఉండే లక్షణాల్లో సుఖము దుఃఖం ఇవన్నీ ఉన్నాయి, కష్టాలు రోగాలు లాభాలు నష్టాలు అన్ని శరీరాన్ని ఆత్మ అనుభవిస్తుంటుంది. ఈ శరీరం నుంచి దూరం అయినప్పుడు పరమాత్మను ధరించినప్పుడు పరమాత్మలు అవేవి ఉండవు, రోగం ఉండదు, బలహీనత ఉండదు, అజ్ఞానం ఉండదు, కనుక ఆనందాన్ని అనుభవిస్తుంది. అదే గురుజీ ఇంకో సందేహం గురుజీ ఇప్పుడు సూక్ష్మ శరీరం అనుభూతి, మనసు వేగం గాని బుద్ధి ఇవన్నీ తెలుస్తున్నాయి గురుజీ. కారణ శరీరం అనుభూతి అనేది అది ఎలా గురుజీ? అది కూడా కారణ శరీరం అన్నారు కదా గురుజీ, అది మూల ప్రకృతి ద్వారా శరీరంలో ఇలా తీసుకోవాలా, లేకపోతే అది ఏంటి గురుజీ కారణ శరీరం అంటే? మనము అర్థం చేసుకోవడం కోసము ఒకటి స్థూల శరీరము, 2 సూక్ష్మ శరీరము, 3 కారణ శరీరం అనేది ఉంటాయి. ఈ 3 కూడా 25 తత్వాలతో కూడి ఉంటాయి. 25 తత్వాల 5 తత్వాలతో కూడిన దాన్ని స్థూల శరీరం అంటారు. అంటే 5 తత్వాలు ఏంటివి? ఆకాశము, వాయువు, తర్వాత అగ్ని, జలము, పృథివీ. ఈ 5 తత్వాలతో కూడిన దాన్ని స్థూల శరీరం అంటారు. ఆ తర్వాత 5 తన్మాత్రలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 3 అంతఃకరణాలు, వీటితో కూడిన దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఆ తర్వాత మూల ప్రకృతి, ఆత్మ, సంస్కారాలతో కూడిన ఆత్మను కారణ శరీరం అంటారు. అంటే కారణ శరీరం అంటే ఇక్కడ సంస్కారాలతో కూడిన ఆత్మ. ఆ సంస్కారాలు ఉండడం వల్లనే మనం ఈ
సూక్ష్మ శరీరంలో బంధించబడి ఉన్నాము. ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరంలో బంధించబడి ఉంది. ఆ కారణ శరీరంలోని కారణాలు ఏవైతే ఉన్నాయో సంస్కారాలు మనము దూరం చేసుకుంటే ఈ ప్రకృతితోని సంబంధం అనేది వేరవుతుంది. అప్పుడు ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి వేరై ఆత్మ పరమాత్మలో సంస్కారాలను కారణ శరీరం అంటారు. సంస్కారాలతో కూడిన ఆత్మను, మూల ప్రకృతి లోపల ఉన్న ఆత్మను కారణ శరీరం అంటారు. అంటే సత్వరజో తమో కణాల దగ్గర ఉంది కాబట్టి కారణ శరీరం అంటారు గురుజీ. అంటే సంస్కారాలతో ఆత్మ, సంస్కారాలతో కూడిన మూల ప్రకృతిని కారణ శరీరం అంటారు. అందులోనే ఆత్మ ఉంటుంది. అందులో ఆత్మ ఉంటుందా గురుజీ? కారణము అంటే ఏంది? సంస్కారాలతో సంస్కారాలను ఇంకా ప్యూర్ గా చెప్పాలంటే, పరిశుద్ధంగా చెప్పాలంటే సంస్కారాలను కారణ శరీరం అంటారు. అంటే సంస్కారాలు కారణం గనక, ఈ జన్మకు కారణం గనక దాన్ని కారణ శరీరం అంటారు. అంటే అది కూడా మూల ప్రకృతి కింద తీసుకోవాలా గురుజీ ఆ సంస్కారాలని? మూల ప్రకృతిలోనే ఉంటాయి సంస్కారాలు, మూల ప్రకృతిలోనే ఉంటాయి. ఆ మూల ప్రకృతి లోపల సంస్కారాల లోపల ఆత్మ ఉంటుంది. అదే 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 గురుజీ, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థం. నమస్తే గురుజీ, ధన్యవాదాలు గురుజీ. నమస్తే. మీ సందేహం పూర్తిగా తీరిందా అండి, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా శ్యామ్ గారు? దీన్ని కొంచెం మననం చేస్తాను గురుజీ చెప్పింది, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అడుగుతానండి. చెయ్యండి, అందుకనే అడిగాను నేను. ఓకే, ధన్యవాదాలు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? గురుజీ, నాదొక చిన్న సందేహము. ఇప్పుడు ఆ మహాభారతం తర్వాత మన ఆర్యావర్తంలో కానీ లేదంటే ఈ ప్రపంచంలో కానీ మనకి వివిధ సిద్ధాంతాలు లేదంటే వివిధ నాస్తిక మతాలు కానీ ఆస్తిక మతాలు కానీ ఏర్పడ్డాయి కదా. అయితే దీంట్లో మళ్ళీ వ్యాసుని తర్వాత మళ్ళీ మా దయానందుడు వచ్చేసి మూలమైన వేదాలను ఆధారం చేసుకొని దాంట్లో ఉన్న జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేశాడు కదా. అయితే ఇంతకు ముందే ఉన్నటువంటి ఈ త్రిమతాచార్యులు కానీ వారు ఏర్పరిచినటువంటి మతాలు ఏదైతే ఉన్నాయో లేదంటే నాస్తికం ఏదైతే ఉన్నదో, సో ఇలా వివిధ సిద్ధాంతాలు ఉండడం వల్ల మనిషికి వచ్చేటువంటి నష్టం ఏంటి దాన్ని ఫాలో అవడం వల్ల? ఉదాహరణకి ఇప్పుడు ప్రపంచంలో ఇతర ఏ దేశంలో కూడా వైదిక ధర్మం కానీ లేకపోయినా కూడా అక్కడ వైజ్ఞానికంగా మా దేశాలు చాలా ఉన్నతంగా ఎదుగుతున్నాయి. ఈవెన్ భారతదేశం కూడా నేటి రోజులలో సైంటిఫిక్ గా కానీ లేకపోతే ఇంటర్నెట్ పరంగా కానీ అన్ని విషయాలలో ఎదుగుతుంది. అయితే ఇక్కడ వైజ్ఞానిక పరంగా వేదం అనేది పనికి రాకుండానే అక్కడికి రాకుండానే ముందుకెళ్ళిపోతున్నప్పుడు ఒక ఈశ్వరి తెలుసుకోవడానికేనా మనకి ఈ వైదిక ధర్మం అనేది నా చిన్న సందేహము. ఒకవేళ వైదిక ధర్మం అనేది కనుక ఆచరణలో లేకపోతే వచ్చే నష్టాలు, ప్రపంచానికి మానవాళికి వచ్చే నష్టాల గురించి లేదంటే ఇది సత్యం కాకుండా మిగతా సిద్ధాంతాలను ఆచరణ వల్ల వచ్చే మానవాళికి వచ్చే నష్టాల గురించి తెలియజేయండి. ఇప్పుడు మనకు 1 కోటి రూపాయలు సంపాదించే ఉద్యోగం ఉందండి, అందరికీ అర్హత ఉంది. ఆ 1 కోటి రూపాయలు సాలరీ ఉంటుంది. నేను 10,000 సాలరీ చేస్తాను, చేయని తప్పేమో. అందరికీ అర్హత ఉంది. ఇప్పుడు మీరు ఒక 4 జాబ్లు ఉన్నాయండి, 40 మంది వెళ్ళారు. 40 మంది కూడా 1 కోటి రూపాయలకు అర్హత ఉంది రాయడానికి. లేదు నేను 10,000 చేస్తా అంటే 10,000 జాబ్ చేయని తప్పేం లేదు. 1 కోటి రూపాయల అవకాశం ఒకటి ఉంది. 1 కోటి రూపాయలు అంటే సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందే ఒక మార్గం ఉంది. ఆ ఆనందమే కేవలము పరమాత్మ ఆనందం కోసం అంటే అలా అని కాదు. నేను ఇందాక చెప్పాను, సత్య జ్ఞానం అనేది ఆరోగ్యం నుంచి మొదలవుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా క్లారిటీ రాదు. ఎవరికైతే ఇది శరీరం ఒకటి ప్రకృతితో తయారైంది, దీనిలో ఒక జీవుడు ఉన్నాడు, దీన్ని సంరక్షించే బాధ్యత ఈశ్వరు మీద ఉంది, మనం న్యాయంగా ఉంటేనే ఈ ఆరోగ్యం అనేది లభిస్తుంది అనేది ఉంది. ఒక ముక్తి కోసమే కాదు, ఈశ్వరుడు సత్య సిద్ధాంతము త్రైత సిద్ధాంతం కేవలం కోసమే కాదు, మన ఆరోగ్యం కోసం కూడా దేవుడు వేరు జీవుడు వేరు ఈ శరీరం వేరు అన్నప్పుడే ఆరోగ్యం లభిస్తుంది, లేకుంటే లభించదు. ఆరోగ్యం కూడా క్లారిటీగా ఉండదు. అయితే ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే కొంతమంది నాతో మాట్లాడేటప్పుడు ఏమంటున్నారంటే మేము కూడా సదాచారాన్ని పాటిస్తున్నాము కదా,
ఈ క్రమంలో మేము వైదికానికి విరుద్ధంగా ఎక్కడ ఉన్నాము, అంటే వైజ్ఞానిక పరంగా ఏమి మార్పు వస్తుంది ఇది చేయడం వల్ల అని నన్ను ప్రశ్నించారు. అందుకోసం అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు వేద ధర్మం అనేది లేకపోయినా కూడా ప్రపంచం వైజ్ఞానికంగా ఎప్పుడైనా మనం ఉన్నతంగానే ఒక వెళ్తుంది కదా అంటున్నారు వాళ్ళు. చెప్పండి. వైజ్ఞానికంగానే ఉంది, కానీ మనిషిలో మానవత్వం విషయంలో కానీ, మానవత్వం ఎలా వస్తుందండి? మానవత్వం అంటే అంటే నేను ఇతరుల వ్యక్తులను ప్రేమించాలంటే, ఇతరుల పైన నేను సేవా భావాన్ని ప్రకటించాలంటే, కృపాభావాన్ని ప్రకటించాలంటే నాకు తెలియాలి అసలు ఈశ్వరుడు ఉన్నాడు, అతడు న్యాయకారి, అతడు మనం మంచి పనులు చేస్తే సుఖాన్ని ఇస్తాడు, చెడు పనులు చేస్తే కష్టాన్ని ఇస్తాడు అన్నప్పుడు మనం బాధ్యతగా మంచి పనులు చేస్తాము. కానీ ఈశ్వరుడు లేడు అనే వ్యక్తులు కానీ, జీవుడు లేడు అన్నప్పుడు, జీవుడే లేనప్పుడు ఇంకో జన్మ ఏంది, ఫ్యూచర్ ఏంది, ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా ఉంటా అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా కానీ ప్రతి చిన్న విషయానికి కూడా అంటే విజ్ఞానం అనేది ఉంది. విజ్ఞానం దేనికి పనికి వస్తుంది? డబ్బును పెంచడానికి పనికి వస్తుంది తప్ప కానీ ఈ అమరత్వాన్ని తీసుకొచ్చిందా? చిన్న వ్యాధి కూడా ఏ పెద్ద హాస్పిటల్లో కూడా గ్యారంటీ ఇవ్వరు ఈ వ్యాధి పోతుందని. ఎక్కడికి వెళ్ళింది సైన్స్? దేనికోసం సైన్స్? మన దేశం లోపల కనీసం ట్రాఫిక్ రూల్స్ కూడా పాటిస్తలేం మనము. ఎక్కడికి వెళ్ళింది సైన్స్? విజ్ఞాన పరంగా డెవలప్ అయినామంటే ఏముంది? మనిషి ఎలా మృత్యు పొందుతున్నాడో తెలియదు. మీరే చెప్పారు, ఆర్ సమాజ్ తను ఆ పిల్ల భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోయారు. యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి ఎందుకు పరిష్కారం చెప్పట్లేదు? అంటే ప్రతి దానికి ముడిపడి ఉంటుంది. ధర్మం అనేది, దైవం అనేది ముడిపడి ఉంటుంది. అవన్నీ చెప్పాలి. మనము ఎలా బ్రతకాలనేది సత్యజ్ఞానం చెప్పుతుంది, కానీ అసత్యంతో కూడినది మన మామూలు బ్రతుకు గురించి కూడా చెప్పదు. ఆధ్యాత్మిక జీవనం గురించి కాదు, మామూలు జీవనం గురించి కూడా క్లారిటీ ఇవ్వలేవు అబద్ధ సిద్ధాంతాలు. కనుక ప్రతి చోట కూడా అవసరమే అవుతుంది. వైజ్ఞానిక ఉండని మరి ఇప్పుడు అంతకంటే డెవలప్ కావడం కోసం మాట్లాడుతున్నాము. వైజ్ఞానికంగా ఎంతైతే మనం అభివృద్ధి చెందుతున్నామో ఇంకా కూడా ధార్మికంగా కూడా అభివృద్ధి చెందడానికి, ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందడానికి దానిలో యాడ్ చేస్తే తప్పే ఉంది. అంటే మాకు వద్దు ఆధ్యాత్మికత వద్దు, అమరత్వం వద్దు, ఈ మంచితనం వద్దు, ధర్మం వద్దు, మేము కేవలం వైజ్ఞానికంగానే డెవలప్ అవుతాం అంటే సాటిస్ఫై కాగలరా? మనుషులు హ్యాపీగా ఉండగలరా? కేవలం విజ్ఞానాన్ని తిని ఉంటామా? విజ్ఞానం లేనప్పుడు కూడా మనుషులు బ్రతికారు. మామూలు వ్యవసాయం ద్వారా కూడా బ్రతికారు. దానికి విజ్ఞానాన్ని వ్యతిరేకించడం కాదు, విజ్ఞానంతో పాటు ధర్మాన్ని ఆధ్యాత్మికత కూడా పెంచినప్పుడు ఆ విజ్ఞానానికి అందం వస్తుంది, మెరుపు వస్తుంది, షైనింగ్ అవుతుంది. ఆ విజ్ఞానం, ఆ సైన్స్ అనేది ఇంకా షైన్ అవుతుంది. విజ్ఞానాన్ని వ్యతిరేకించడం కాదు, విజ్ఞానంతో పాటు ధార్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పెంచినప్పుడు ఈ ప్రపంచం ఇంకా హ్యాపీగా ఉంటుంది. కేవలం విజ్ఞానం ఆనందాన్ని ఇవ్వలేదు. మనం అంతకంటే నేను 10th చదువుతాను అంటే 10th పాటు నేను డిగ్రీ చదవమంటున్నాము, పిహెచ్డి చేయమంటున్నాము, పీజీ చేసి. అదొద్దులే నేను 10thలోనే ఉంటాను, ఉండండి 10thలోనే ఉండండి, వైజ్ఞానికంతోనే తృప్తి పడండి. కానీ ఎన్నో అనార్థాలు వస్తాయి. మనుషుల లోపల మానవత్వం లేదు, ప్రేమ లేదు, స్వార్థం పెరిగింది, మోసం పెరిగింది. వీటన్నిటికీ ఈ సైన్స్ సమాధానం చెప్పని వదిలేద్దాం, మిగతా విషయాలు ఆ సైన్స్ ప్రకారం వెళ్దాం. చెప్తలేదు కదా సైన్స్. ప్రేమని చెప్తుందా సైన్స్? ధర్మాన్ని చెప్తుందా సైన్స్? అమరత్వాన్ని చెప్తుందా సైన్స్? మరి చెప్పనప్పుడు ఎందుకండి? అన్ని చెప్పేదాన్ని వ్యతిరేకించడంలో అర్థమేముంది? విజ్ఞానాన్ని ఒకదాన్నే పట్టుకుందామంటే పట్టుకోండి. ఎవరైతే సాధన చేస్తారో ఈశ్వరునికి ఎవరైతే ఇష్టమవుతారో ఈశ్వరుడు వాళ్ళని తీసుకెళ్తాడు ముక్తికి. కానీ మనకు జ్ఞానం తెలుసు కనుక, దానివల్ల ఇంత లాభం ఉంది కనుక మనం చెబుతున్నాము. మేము వినము అంటే మీరు తినండి అంటే తినము అంటే తినకపోని వాళ్ళే ఉపవాసం ఉంటారు కదా. అంత బలవంతంగా చేయడం ఏం లేదు. ఇది వాళ్ళు ఇష్టం ఉంటే పట్టుకొని, లేకుంటే లేదు. మంచి మార్గం అని చెప్తున్నాము. ఇంకొక ప్రశ్న, నాకు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇతర సిద్ధాంతాలు ఏదైతే మన వైదిక సిద్ధాంతాలు కాకుండా ఏదైతే ఉన్నాయో
వారు ఆ సత్యాన్ని చెప్పే క్రమంలో మనం చెప్పినట్టు చెప్పట్లే కదా. మనమే ఎందుకు చెప్తున్నామంటే, నేను ఏమన్నానంటే ఇది వేద సిద్ధాంతం అనేది ప్రపంచంలో లోపించింది కాబట్టి దయానందుడు చెప్పాడు ఆ వేదాన్ని పరిచయం చేయండి అని, గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పాడు. కాబట్టి చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అందులో ఉన్న వాళ్ళతో సరిపోతుంది, కొత్త వాళ్ళు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది అని చెప్పాను. అది కరెక్టేనా జీ అంతవరకు? ఒక్కటండి, ఏదైనా సత్యము అనేది అందరిది. నాది, నీది, మాది, మీది అనేది ఉండదు. సత్యం అందరిది, అబద్ధము ఎవరిదో ఒకరిది అవుతుంది. అంటే అబద్ధం అనేకం, అంటే అనేక వర్గాలు ఉంటాయి అబద్ధాన్ని పట్టుకుని. సత్యం అనేది ఒకటే ఉంటుంది, అది అందరిది అవుతుంది. అబద్ధాన్ని నాది అని చెప్పుకోవచ్చు, కానీ సత్యం అందరిది, నీది నాది అందరిది. కనుక ఆ సత్యం అనేది మనది కాదు. మళ్ళీ మనది అని ఇలా చెప్తున్నాము, మన మాట చెప్తున్నాం. మన మాట కాదండి, అందరిది. అది వేదం అందరిది, ఈశ్వరుడు అందరి వాడు, సత్యం అందరిది. మళ్ళీ నాది, నీది, మీది, వైదికుల్ది, ఆర్యుల్ది ఇవి ఉండవు, అందరిది అది. ఈ భేదం రాకూడదు. ఇది మీరు, ఇది మేము, మనం చెప్పేది వినట్లేదు, మనం చెప్పేది కాదు. అది అది వాళ్ళదే, మనది చెప్తే వింటలేరు కాదు, వాళ్ళది వాళ్ళు వింటలేరు అనండి. అదే వాళ్ళది వాళ్ళు వింటలేదు అంటే వాళ్ళు ఓన్ చేసుకోవాలి కదా జీ ఫస్ట్. అట్లా అది ఆ ఉద్దేశంతో అన్నా నేను. అట్లా వాళ్ళు ఓన్ చేసుకోకుండా అది వాళ్ళదే, అందరిది. వాళ్ళు యాక్సెప్ట్ చేయను, నేను భూమి మీద లేను అంటాడు, భూమి మీదనే ఉన్నాడు. అవును అవును, గుర్తుపెట్టుకోండి, భూమి మీద అందరము భూమి మీద ఉన్నాము, వాయువు అనే గొడుగు కింద ఉన్నాము. అంటే వాయుమండలము ఒకటే, భూమి ఒకటే. అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఒకటిగా ఉంటేనే ఒక ఫ్యామిలీ. అంటే అర్థం ఏంటంటే, ఒకటే కప్పు ఉంది, వాయువు కప్పు, ఒకటే నేల ఉంది, ఫ్లోర్ ఉంది, అది భూమి. ఆ మధ్యలో ఉన్న వాళ్ళంతా మనుషులంతా ఒకటే కుటుంబం. ఈ కుటుంబము ఒకటిగా ఉండాలంటే అందరి లోపల సమాన గుణ కర్మ స్వభావాలు ఉండాలి. సమాన గుణ కర్మ స్వభావాలు అంటే ఒకే పద్ధతి ఉండాలి. ఒకే పద్ధతి ఉండాలంటే ఈ పద్ధతిలో ఉందాం. అంటే అబద్ధపు పద్ధతులు అనేకం ఉన్నాయి, మరి ఎవరిది పట్టుకుందాం? సత్యం ఒకటే ఉంటుంది కదా, ఆ సత్యాన్ని పట్టుకుందాము అందరము. ఇప్పుడు ఒకరిది ఒకరు పట్టుకోవడం వల్ల ఒకరికి ఇబ్బంది అవుతుంది, కానీ అందరిదైన సత్యాన్ని పట్టుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. అలా. ధన్యవాదాలు జీ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? అడగండి. నమస్తే గురుజీ. మీకు గురుజీ, ఈ సత్యాన్ని, సత్య జ్ఞానాన్ని పొందాలని మరి మనకి ఇప్పుడు ఈరోజు ప్రవచనం ద్వారా తెలియజేశారు. మరి వేదంలో సత్యవ్రతాన్ని ఆచరించాలని సత్యవ్రత మంత్రాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఏమైనా వివరించగలరు? సత్యవ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి? సత్యము వేదో అఖిలో ధర్మమూలం. వేదములో ఉన్న ప్రతి పదము కూడా సత్యాన్ని చెప్తుంది. ధర్మమూలం అంటే సత్యం. ధర్మం అంటే ఏంటంటే నా కర్మే ఉభయ దర్శనాలు. కర్మతో పాటు స్వరూపాన్ని ఉన్నదున్నట్టు తెలియజేయడం లోపల వేదం లోపలి ప్రతి శబ్దం సహకరిస్తుంది. దానికి సత్యమంత్రాలను పెట్టుకున్నారు అట్లా, సత్యవ్రత మంత్రాలు. అంతేగాని ఏ విషయం, నువ్వు గాయత్రిని తీసుకో, లేకపోతే విశ్వాణి దేవ సవితుర్తాన్ని తీసుకో, అగ్నిమిలయ పురోహితం తీసుకో, ఏది తీసుకున్నా దానిలో సత్యమే ఉంటుంది. ఏ వేద మంత్రాన్ని పట్టుకొని మనం ప్రయాణం చేసినా తప్పకుండా సత్యం వైపు తీసుకెళ్తుంది. అందులో గాయత్రి అద్భుతం. గాయత్రిని మించిన ఇంకా సత్యం ఏముంది? అంటే గాయత్రిని మనము జపిస్తున్నామంటే సత్యం వైపు తీసుకెళ్ళమంటున్నాం. మనకు ఆలోచన శక్తిని ఇమ్మంటున్నాం. ఆలోచన శక్తి ద్వారా సత్యాన్ని నిరూపించే సామర్థ్యాన్ని ఇమ్మంటున్నాం. కనుక నా అనుభవం ప్రకారము గాయత్రిని మించిన మంత్రం లేదు. అంటే మనం సత్యవంతులం కావాలన్నా, ధర్మాత్ములం కావాలన్నా, ఐశ్వర్యవంతులం కావాలన్నా, ముక్తి వైపు వెళ్ళాలన్నా, సమాజానికి ఉపయోగపడాలన్నా గాయత్రి గొప్పది. గాయత్రిని చెప్పించండి, అందరికీ అర్థమైంది. గాయత్రి మంత్రాన్ని ఎంత వీలైతే అంత జపించండి. ఈశ్వరుని మనసు లోపల పెట్టుకొని, ఈశ్వర నాకు ఆలోచన శక్తిని ఇమ్మను,
ఆలోచన శక్తి ఎలా ఉండాలంటే సత్యాన్ని నిర్ణయించేంత ఆలోచన శక్తి నువ్వు నాకు. ప్రతి విషయం లోపల నేను సత్యాన్ని నిర్ణయించగలగాలి. అలాంటి ఆలోచన శక్తి ఇమ్మని భగవంతుని ప్రార్థించాలి. అంతకంటే సత్యవ్రతం ఏముంది? ధన్యవాదాలు గురుజీ. వెంకటేశ్వర్ గారు అడగండి, మీరు ప్రశ్న అడగండి, అన్మ్యూట్ చేశారు. నమస్తే అండి గురుగారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. వినిపిస్తుందా అండి? వినపడుతుంది. వినపడుతుంది కదా? ఓకే. వినపడుతుంది. ఇప్పుడు అదే ఇవాళ సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్టు. సత్య జ్ఞానం ఏదైతుందో, సత్య జ్ఞానం తెలుసుకోవడమేనా, దీన్ని ఆచరణలో మనం దాని కొరకు మనం తగిన ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే ఈ క్రమంలో దీన్నే ప్రజ్ఞ. అంటే ఇంత గొప్పనైనటువంటి జ్ఞానాన్ని ఈ నవీన యుగానికి ఆర్య సమాజం అందిస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇలాంటి ఆర్య సమాజంలోనే వేదం గురించి ఇప్పుడు మీరు చెప్పారు, ఒక అక్షరం కూడా తొలగించడానికి వీలైనటువంటి విషయాలు. కానీ సాక్షాత్తు ఇదే ఆర్య సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, అంటే ఇది నేను విమర్శనాపూర్వకంగా కాదు, దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోతుంది మన సమాజమే అని. ఆ వేదంలో పునర్యుక్త దోషాలు ఉన్నాయని చెప్పి ఒక అంటే చాలా ఉన్నత స్థానంలో పదవిని అధిరోహించినటువంటి వ్యక్తులు వైదిక సార్వదేశికలో రాసినటువంటి ఎప్పుడో నేను చదివిన గుర్తుంది నాకు. అంటే వేదాల్లోనే పునర్యుక్త దోషాలు ఉన్నాయని చెప్పినటువంటి వ్యక్తిని, సరే ఇవాళ ఆయన గతించిపోయాడు, కానీ ఆయనని ఇంకా భుజాల మీద మోస్తున్నటువంటి ఆయన దత్తపుత్రులు ఇంకా ఆర్య సమాజం ఏదైతే సత్య సిద్ధాంతం కొరకు ఇంత బలిష్టమైనటువంటి సిద్ధాంతం కొరకు పోరాటం చేయాల్సినటువంటి స్థితిలో అంటే ఇలాంటి మిథ్యావాదులను ఎలా భరిస్తుంది? అంటే సత్యజ్ఞానం కొరకు మనం పోరాటం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత కానీ, లేకపోతే దాని కొరకు పనిచేయాల్సిన అవసరం ఉందా, లేదా మన వరకు మనం పని చేసుకుంటూ పోవడమే దీనికి ఒక మార్గమా? ఇది బహుశా నా యొక్క సందేహం మీకు చేరిందనే అనుకుంటున్నా. జీ అర్థమైందండి. ఇప్పుడు మీరన్నది ఒక ఆవేదన. సరే, సత్యాన్ని ప్రచారం చేసే వాళ్ళు అసత్యములో ఉన్నారంటే అసత్యంలో ఉండొచ్చు, అది వ్యక్తిగత విషయం. ఎందుకంటే తనకు సత్యం అర్థం కావాలంటే తను సాధన చేయాలి. అంటే సత్యం అర్థం కావడానికి ఎంతో టైం పడుతుంది. అంటే కేవలం ఏదో పుస్తకాలు చదివి ఒక సంస్థలో పేరు నమోదు చేసుకున్నంత మాత్రాన సత్యవంతులు కాదు. సత్యం అనేది ప్రయత్నం చేస్తే ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఈ ప్రపంచానికి కూడా అధినేత కావచ్చు, ఈ సమాజానికి. అయినంత మాత్రాన వాళ్ళు సత్యసంతులు కావాలని ఏం లేదు, సత్య మార్గంలో వెళ్ళాలని కూడా ఏం లేదు. సత్య మార్గం అనేది అంటే ఎవరికి నిజానికి సత్య మార్గం లభిస్తుందంటే వాళ్ళకు పుణ్యకర్మాశయం బాగుంటేనే సత్య మార్గంలో నడవాలనిపిస్తుంది. ఆ పుణ్యకర్మాశయం ఎంత తగ్గితే ఆ మనిషికి అంతే, కొంత సత్యంగా ఉంటాడు, కొంత అసత్య మార్గంలో ఉంటాడు, పూర్తి సత్య మార్గంలోకి రాలేకపోతాడు. వాళ్ళ యొక్క సంస్కారాల దోషం ఉంటుంది. సంస్కార దోషం లేని వ్యక్తులు సంస్థకు ప్రాతినిధ్యం వహించినప్పుడు వాళ్ళు పూర్తి సత్యాన్ని పాటిస్తారు. సత్యం, మీరు ఇంతకుముందు ఒకటి అడిగారు, సత్యం తెలిస్తే సరిపోతుందంటే తెలవడమే కాదు, ప్రజ్ఞ అని అంటారు. ప్రజ్ఞ అంటే ఏంటంటే సత్య జ్ఞానం తెలవాలి, తెలిసింది గుర్తుండాలి, గుర్తున్న దాన్ని అమలు చేయగలగాలి. ఈ మూడు ఉంటాయి ప్రజ్ఞ లోపల. అంటే జ్ఞానము తెలియాలి, తెలిసిన దాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు తెలిసింది మనకు సరైన సమయంలో గుర్తు రాలేదనుకోండి, అది సమస్య అవుతుంది. తర్వాత గుర్తు ఉంది కానీ నిగ్రహించే శక్తి లేదనుకోండి, అప్పుడు కూడా మనం దాన్ని అమలు చేయలేము. అంటే జ్ఞానము, జ్ఞాపకము, అమలు
ఇవి మూడు ఉండాల్సి వస్తుంది. దీన్నే మూడింటిని కలిపి ప్రజ్ఞ అంటారు. ఎవరైతే ప్రజ్ఞావంతులు ఉంటారో వాళ్ళు మాత్రమే సత్య మార్గంలో నడవగలరు, అందరు నడవలేరు. ఆ ప్రజ్ఞ అనేది సంస్కారం ఉన్న వాళ్ళకి వస్తుంది. అంటే వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలు బాగుండాలి. ఎప్పుడైనా కానీ పుణ్య సంస్కారాలు ఉన్న వాళ్ళు సత్కర్మలు చేస్తారు, పాపపు సంస్కారాలు ఉన్న వాళ్ళు దుష్టకర్మలు చేస్తారు. అంటే మనము పుణ్యకర్మలు చేయాలంటే కూడా బుద్ధి కర్మానుసారిని. బుద్ధి ఎప్పుడైనా కానీ కర్మను అనుసరిస్తుంది. కర్మ అంటే ఇంతకు ముందు మనం చేసుకున్న కర్మాశయాన్ని బట్టి మన లోపల బుద్ధి పుడుతూ ఉంటుంది, మంచి పనులు చేయాలా చెడ్డ పనులు చేయాలనేది. కనుక వాళ్ళ కర్మాశయం బాగులేనప్పుడు వాళ్ళ బుద్ధి అలానే పనిచేస్తుంది. అలాంటి వాళ్ళను సమాజం గుర్తించి వాళ్లకు నాయకత్వం వహింపకుండా చేయాలి. చేసి మంచి వాళ్ళ నాయకత్వంలో సమాజాన్ని నడిపించాలి. అది ఏ సంస్థ అయినా కావచ్చు, ఏ రాజకీయ పార్టీ కూడా కావచ్చు. మంచి వాళ్ళకే ప్రాతినిధ్యము నాయకత్వం ఇవ్వాలి. అప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది. అలా జీ ధన్యవాదాలు. విజయ్ గారు. సార్ ఏం లేదు సార్, ఆరాధన అంటే ఏమిటి, ఉపాసన అంటే ఏమిటి, వాటి మధ్య ఉన్న తేడాన్ని తెలియజేయగలరు? ఆరాధన అంటే స్తుతి కిందికి తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఆరాధించడం అంటే పొగడడం, గౌరవించడము, వీటన్నిటినీ ఆరాధన అంటారు. ఆరాధన అంటే మనకంటే అధికంగా వాళ్ళను భావించడం, అంటే గొప్ప వాళ్ళుగా భావించడము, గొప్పగా భావించడము, గొప్పగా భావిస్తూ వాళ్ళను స్తుతించడము ఆరాధన అవుతుంది, స్తుతి అవుతుంది. అంటే మన వైదిక భాషలో చెప్పాలంటే ఆరాధన అంటే స్తుతి. అంటే స్తుతి, ప్రార్థన, ఉపాసన అని మూడు విధానాలు ఉన్నాయి ఈశ్వరునితోని సంబంధం పెట్టుకోవడానికి. స్తుతి అంటే ఆరాధించడం, అంటే గౌరవించడం, గొప్పగా భావించడము. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, దయాళువు, న్యాయకారి, సమస్త జగతుత్పాదకుడు, సకల ఐశ్వర్యంనిచ్చేవాడు, సమస్త సుఖములనిచ్చేవాడు, అందరికంటే బలవంతుడు, అద్వితీయుడు, అనుపమానుడు, ఇలా భావించడాన్ని స్తుతి అంటారు, ఆరాధన అంటారు. ఇక ప్రార్థన అంటే ఏంటంటే ఆ ఈశ్వరునికి మనము అహంకారం లేకుండా అర్థించడము, అంటే ప్రేమపూర్వకంగా మనము సమర్పణ పూర్వకంగా ఈశ్వరుని అర్థించడము, అంటే కోరుకోవడము, అది ప్రార్థన అవుతుంది. ఉపాసన అంటే ఏంటంటే ఉపాసన లోపల ఈశ్వరుని వలె మనము కావడానికి ప్రయత్నించడము, ఈశ్వరుని పొందడానికి ప్రయత్నించడం. ఈ మూడిటిని కలిపి, అంటే ముఖ్యంగా ఉపాసన దానికి అర్థం ఏం చెప్పాడంటే వ్యాసుడు యోగశాస్త్రం లోపల సర్వ క్రియాణం పరం గురౌ అర్పణం తత్ఫల సన్యాసోవ. నిజమైన ఉపాసన అంటే ఏంటంటే సర్వక్రియాణం, ప్రతి పని కూడా ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా చేయడము, ఈశ్వరుని కోసము చేయడము, దీని ఫలాన్ని కూడా ఎంత గొప్ప పని చేసినా ఆ ఫలాన్ని ఆశించకపోవడాన్ని ఉపాసన, నిజమైన భక్తి అంటారు. ఉపాసన ఎలా ఉండాలంటే ప్రతి అడుగు కూడా ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా ఉండాలి, ప్రతి అడుగు కూడా ఈశ్వరుని కోసం వేయాలి. అది నిజమైన ఉపాసన. ఈశ్వరునిలాగా మారే ప్రయత్నము. ఎందుకు అంటే ఈశ్వరుని చేరుకోవడం కోసం. ఈశ్వరునికి మనకు ఉన్న తేడా ఏంటంటే అతనికి కాల దూరం లేదు, అతనికి మనకు మధ్యలో దేశ దూరము లేదు. అతనికి మనకున్న దూరం ఏంటంటే జ్ఞాన దూరం ఉంది. అతనిలాగా మనం మారాలి. అతనిలా పవిత్రత, అతనిలా దయ, అతనిలా శ్రేష్టత్వము, అతనిలా పరమార్థము. అట్లా ఈశ్వరుని మనము ఉపాసించడం అంటే ఈశ్వరునిలాగా మనం మారే ప్రయత్నం చేయడము. ఆ మారే ప్రయత్నం వల్ల మనం ఈశ్వరునికి దగ్గర అవుతాము. అది నిజమైన భక్తి అవుతుంది, నిజమైన పారవశ్యం అవుతుంది. అలా ఆరాధన అంటే స్తుతి అనుకోవచ్చు, ఉపాసన అంటే అతన్ని చేరుకునే ప్రయత్నం. ధన్యవాదాలు గురూజీ. మరొక ప్రశ్న,
ప్రక్షిప్తాలు అనేవి ఉన్నాయి ఇవాళ ప్రింట్ అవుతున్న బుక్స్ లో అనేసి అని నేను విన్నాను. కాబట్టి ఏ బుక్స్ చదవడం నేను మానేశాను అన్నమాట పూర్తిగా. ఫాలో అవుతూ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, లేదా వెంకటాచార్య గారిని ఫాలో అవుతున్నాను. సద్గురు గారిని ఫాలో అయ్యేవాడిని మానేశాను అనమాట. ఎప్పుడైతే ఓం గురించి ఆయన అలా కాదు ఆమ్ అని చెప్పారో అప్పటి నుంచి డౌట్స్ రావడం మొదలెట్టి ఆపేశాను అనమాట. సో ఏ పబ్లిషర్స్ అయితే బెటర్ అనేసి అని చెప్తే దాన్ని బట్టి నేను కొంచెం మీ మాట విని ఫాలో అయిపోతాను గురూజీ. ధన్యవాదాలు. మనం బుక్స్ అంటే ఇప్పుడు వైదిక సాహిత్యానికి సంబంధించిన బుక్స్ అన్నిట్లో సత్యమే ఉంటుంది. ఉన్నప్పటికీ మనం కూడా అంటే కేవలం శ్రవణం సరిపోదు. శ్రవణంతో పాటు మననము అంటే దాన్ని బాగా మనము ఆలోచించాలి. నిధిధ్యాసనం అంటే ధ్యానం చేయాలి. తర్వాత సాక్షాత్కారం అంటే దాన్ని పూర్తిగా నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే సత్యం అని తేలుతుంది. అంటే సత్య గ్రంథాల్లోని విషయాలనైనా కానీ గుడ్డిగా నమ్మకుండా మనము మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారము అనే పద్ధతి లోపల వాటిని పూర్తిగా మనము నిర్ణయించుకోవాలి. అంటే ఏ పుస్తకము మనము చదివినా దాన్ని గుడ్డిగా నమ్మకుండా మనము సాక్షాత్కారం చేసుకోవాలంటే దాన్ని అనుమానించాలి. అనుమానిస్తే మనకు దాని యొక్క సత్యార్థము బయటకు వస్తుంది. కనుక మనం అనుమానించాలి. అంటే ఒకవేళ ఏదైనా పదము తప్పొచ్చింది అనుకోండి, మనుషులు రాసిన పుస్తకాలు లేకపోతే ప్రింటింగ్ మిస్టేక్ అయిందో లేకపోతే ఏమైనా ప్రక్షిప్తం వచ్చిందో తెలియాలంటే మనం ఈ పద్ధతిలో వెళ్ళామనుకోండి, కేవలం చదవడమే కాకుండా మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారం దిశలో వెళ్ళామనుకోండి, అప్పుడు తప్పకుండా అందులో ఉన్న తప్పు మనకు తెలుస్తుంది. అంటే చదవడం కంటే కూడా గురువుల ద్వారా లభించే జ్ఞానం అధికంగా ఉంటుంది. గురువుల ద్వారా లభించే జ్ఞానం కంటే కూడా ధ్యానం ద్వారా లభించే జ్ఞానం ఇంకా అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం లోపల మనం సక్సెస్ అవుతామో మనకు సమాధి స్థితి లభిస్తుంది చూడండి, అప్పుడు లభించే జ్ఞానము ఇక దానికి పరిమితం ఉండదు. కనుక మనం ఆ స్టేజ్కి వెళ్ళే దిశ లోపల మనము ప్రయత్నం చేయాలి. చదవడం అనేది ఒక స్టెప్ అంతే, అదే ఫైనల్ కాదు. చదివిన తర్వాత దాన్ని మనము మననం చేయడము, నిధిధ్యాసనం చేయడము, సాక్షాత్కారం చేయడం అనేది చేసుకోవాలి. అందుకే పుస్తకాల కంటే కూడా గురువుల కంటే కూడా ధ్యానం ద్వారా, ధ్యానం కంటే కూడా ఈశ్వరుని ద్వారా లభించే జ్ఞానము అధికంగా ఉంటుంది. మనము అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి. మీరు చదువుతూ ఉంటే కూడా ఒకసారి చదివిన తర్వాత దాన్ని ధ్యానంలో కూర్చొని మరి ఇది కరెక్టేనా అని కూడా ఆలోచించవచ్చు. అంటే వైదిక విషయాలని ఆ విధంగా ఆలోచించాలంటే ఇంకా అవైదికుల విషయాలను తప్పకుండా ఆలోచించవలసి ఉంటుంది. అనవసరంగా చదివి టైం వేస్ట్ చేసుకోకుండా, అంటే మహర్షి దయానందుల వారు ఏమన్నారంటే, మనకు అంటే అవైదిక గ్రంథాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే విషతుల్యమైన ఆహారంలా ఉన్నాయి. అంటే విషం ఒక చుక్క కలిసిన మనం ఆహారాన్ని త్యజిస్తాం, అది తీసుకో. అటువంటిది విషంతో కూడిన ఆ పుస్తకాలను మనం చదవడం ద్వారా మనలోకి విషం వచ్చే అవకాశం ఉంటుందని ఆ పుస్తకాలే చదవకూడదు అన్నాడు. అట్లాంటి పుస్తకాలు చదవకూడదు. చదివిన పుస్తకాల్లో కూడా మనము ధ్యానం ద్వారా నిరూపణ చేసుకోవాలి. అప్పుడే మనకు సత్యం అనే నిర్ణయం. ధన్యవాదాలు గురూజీ. అంతే. ఇంకా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా? గోపి గారు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? గ్రూప్ లో అడిగారు కదా మీరు ఏదో. గ్రూప్ లో ఎవరికి ఏం ఏమడిగినా ఇక్కడ అడగచ్చు. మీకు ఇక్కడేం లేదు, ప్రశ్నలు వింటున్నాను. ఉంటే అడగండి, లేకుంటే పర్వాలేదు. కానీ ప్రశ్నలు మనము వేసుకోవడం అంటే నేను ఇంతకుముందు అన్నాను అనుమానించడం అని. ప్రశ్న వేసుకోవడం అంటే అనుమానించడము, ధ్యానించడము, ఇవన్నీ కూడా ఆలోచించడం కిందికి వస్తుంది ప్రశ్న అనేది. అంటే మనం ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే దానిని ఇంకా ప్రశ్నిస్తుండాలి మనం. అంటే ప్రశ్ననే మనకు ముందుకు వెళ్ళడానికి మార్గాన్ని చూపెడుతూ ఉంటుంది. అంటే మనం లోతుగా వెళ్ళాలంటే అక్కడ ప్రశ్నించుకుంటూ వెళ్తేనే. ఒక ప్రశ్న వేస్తే ఒక అడుగు ముందుకు వెళ్తాం, ఇంకో ప్రశ్న వేస్తే ఇంకో అడుగు ముందుకు వెళ్తాం. అట్లా ప్రశ్నించుకుంటూ, అంటే ఇది నన్ను ప్రశ్నించమని కాదు, మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోవాలి. మనను మనం ప్రశ్నించుకోవడం ధ్యానం అవుతుంది. ధ్యానం అంటే ఏంటి? మనను మనం ప్రశ్నించుకోవడం. అలా మనము
ప్రయత్నం చేయాలి. మనకు క్లారిటీ వచ్చే వరకు, అంటే అది సాక్షాత్కారం అయ్యే వరకు, నిరూపణ అయ్యే వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అదే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. శాంతి చేద్దామా? ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే శాంతి పాటు చేద్దాం. ఎవరికైనా ఉంటే అడగండి చివరిసారిగా. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఒక చిన్న ప్రశ్న. నాకు ఇప్పుడు ఈ అడగండి. కుంభమేళ స్నానము అందరు చేసింది కదా అండి, నిజంగా దాంట్లో ఉమ్. చేస్తేనే పాపం పోతుంది, మోక్షం పోతుంది అంటున్నారు కదా. మరి మరి మేము చేయలేదు. మరి మాకు కుంభమేళ స్నానం అంతా పుణ్యం రావాలంటే ఏం చేయాలి చెప్పరా ఒకసారి? మరి అందరు చేస్తాం కుంభమేళలో ఉమ్. పుణ్యం వస్తే ఆ పుణ్యం గురించి ఆ, నేను ఆల్టర్నేట్ చెప్పాలి, కానీ అక్కడ పుణ్యం రాకుంటే మరి అందరు చేసింది మరి మేము చేయలేదండి. మరి 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 తీసుకోవాలి మా వారు. అదొక నమ్మకం. అంటే నమ్మకం వేరు, సైన్స్ వేరు. నమ్మకం ఏంటంటే అది అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది అనేది నమ్మకం, అంతే. పుణ్యం ఎలా వస్తుందండి? పుణ్యానికి కారణము మంచి కర్మలు. అంటే మంచి కర్మలు అంటే ఏంటి? సమాజానికి కానీ ప్రకృతికి కానీ మనం లాభం చేస్తే ఆ లాభం అనేది ఈశ్వరుడు మనకు పుణ్యంలా ఇస్తాడు. ఆ పుణ్యము మనకు సుఖానికి కారణమవుతుంది. అంటే మనము కుంభమేళ వెళ్ళి అక్కడ స్నానం చేస్తే ప్రకృతికి ఏం లాభం వచ్చింది, సమాజానికి ఏం లాభం వచ్చింది, ఒకసారి మనం ఆలోచించాలి. అంటే పుణ్యం రావాలంటే సమాజానికైనా ప్రకృతికైనా లాభం జరగాలి. లాభం జరిగితే అది పుణ్యం అవుతుంది. అలాంటి లాభం జరిగే కర్మలు ఏమైనా చేయండి, మీకు పుణ్యం వస్తుంది. అది ఏదైనా కావచ్చు. అంటే ఇతర జీవులకు కానీ ఈ ప్రకృతికి కానీ, అంటే ప్రకృతి కాలుష్యాన్ని దూరం చేసే పనులు కానీ జీవులను సుఖపెట్టే పనులు కానీ చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మనకు సుఖాన్ని ఇస్తుంది. అలాంటి పనులు చేయండి, ఏ పనులైనా చేయొచ్చు. గోపి గారు అడగండి. గురుజీ నమస్తే. గ్రూప్ లో అడిగిన నమస్తే. ప్రశ్న గురుజీ కొంచెం డౌట్ గా ఉంది. ఇప్పుడు అడగండి. సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం గా పరివర్తనం చెందడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది కదా. సో అలానే ఇప్పుడు మనం ల్యాబ్ లో లైఫ్ క్రియేట్ చేయాలంటే అంత సమయం పడుతుంది కదా. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ అలా వెళ్తూ చేయడం, సృష్టించగల శక్తి రావాలంటే అంత ఎంతో కొంత టైం అయితే పడుతుంది కదా. అంటే మన వాళ్ళు అంటారు, ఇప్పుడు మీకు ఇన్ని మెటీరియల్స్ ఎలిమెంట్స్ అన్ని మీకు ఇస్తాం, పంచభూతాలన్నీ, మీరు కూడా ఒకటి ల్యాబ్ లో క్రియేట్ చేసి చూపించండి లైఫ్ అని అంటారు కదా. కానీ అక్కడ భూమి మీద లైఫ్ అనేది కొన్ని ఎవల్యూషన్ ప్రాసెస్ ద్వారా కొన్ని లాక్స్ ఇయర్స్ టైం తీసుకొని అయింది కదా, ఎవాల్వ్ అయింది కదా స్టెప్ బై స్టెప్. ఇది కొంచెం డౌట్ గురించి. ఎవల్యూషన్ థియరీని వేదం నమ్మదు. ఎవల్యూషన్ అంటే పరిణామ సిద్ధాంతం. పరిణామం అంటే ఏంటంటే ఒక సింగిల్ సెల్ నుంచి ఏకకణ జీవి నుంచి బహుకణ జీవులు ఏర్పడ్డాయి, బహుకణ జీవుల నుంచి అకశేరుకాలు ఏర్పడ్డాయి, అకశేరుకాల నుంచి సకశేరుకాలు ఏర్పడ్డాయి, సకశేరుకాల నుంచి ఫస్ట్ చేపలు ఏర్పడ్డాయి, చేపల నుంచి ఉభయచరాలు ఏర్పడ్డాయి, ఉభయచరాల నుంచి సరీసృపాలు ఏర్పడ్డాయి, సరీసృపాల నుంచి పక్షులు ఏర్పడ్డాయి, పక్షుల నుంచి క్షీరదాలు ఏర్పడ్డాయి అని చెప్తారు కదా. ఇవన్నీ ఒకటి సరిపుట్టాయి. పరిణామ సిద్ధాంతము అనేది ఒక జీవి తర్వాత ఒక జీవి పుట్టింది కాదు. ఈ జీవులన్నింటినీ ఒక వరుసలో పెట్టి చూస్తే అన్నింటి లోపల పరిణామం కనిపిస్తుంది. ఒకదానికంటే ఒకటి మెరుగ్గా ఉంది, కానీ ఒకదాని నుంచి ఒకటి పుట్టలేదు. ఒకదానికంటే ఒకటి మెరుగు ఉంటుంది. అంటే ఏకకణ జీవి కంటే బహుకణ జీవి, బహుకణ జీవి కంటే అకశేరుకాలు, అకశేరుకాల కంటే సకశేరుకాలు, సకశేరుకాల కంటే సకశేరుకాలు అంటే ఏంటి? వెన్నుముక గల ప్రాణులు. వెన్నుముక గల ప్రాణుల లోపల ఫస్ట్ చేపలు, చేపల కంటే డెవలప్ కనిపిస్తాయి కప్పలు, ఉభయచరాలు, ఉభయచరాల కంటే కొంచెం డెవలప్ కనిపిస్తాయి సరీసృపాలు. సరీసృపాలు అంటే తొండలు కావచ్చు, బల్లులు కావచ్చు ఇవి. ఆ తర్వాత వాటికంటే కొంచెం మెరుగు కనిపిస్తాయి పక్షులు, పక్షుల కంటే మెరుగు కనిపిస్తాయి క్షీరదాలు, క్షీరదాలు అంటే పశువులు. ఇవన్నీ మనం కూడా క్షీరదాల కిందకి వస్తాం. ఇది ఏంటంటే అంటే ఒక శరీరాన్ని మనం పోల్చుకుంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఒకదానికంటే ఒకటి ఇంప్రూవ్మెంట్లో ఉంది ప్రతి బాడీ కూడా. అంతేగాని ఈ బాడీ నుంచి ఆ బాడీ ఏర్పడ్డది అనేది ఆ పరిణామ సిద్ధాంతాన్ని
వేదం నమ్మదు, అది తప్పు కూడా. అది ఆ, అప్పుడు కూడా డార్విన్ సిద్ధాంతాన్ని కూడా వ్యతిరేకించి చాలా మంది వచ్చారు. అది అలా ఉంది సిద్ధాంతం, ఆయన డార్విన్ సిద్ధాంతం, కానీ పరిణామం అలా జరగదు. భూమి లోపల ఫస్ట్ అమైత్ర సృష్టి ఏర్పడుతుంది. అమైత్ర సృష్టి లోపలనే అన్ని రకాల జీవులు ఎందుకు ఏర్పడతాయంటే ఆత్మలు అన్నీ ఒకే రకమైన సంస్కారాలతో కూడి లేవు. ఎవరి సంస్కారాలకు అనుకూలంగా ఆ శరీరాన్ని ధరించాలంటే అన్ని రకాల శరీరాలు ఒకటేసారి ఉత్పత్తి చేయాలి. భూమి లోపల ఉత్పత్తి అయి అన్నీ బయటకు వచ్చాయి, వాటికి పుట్టిన పిల్లలు వాటి జంతువులు అవుతాయి. అలాగాని పరిణామ సిద్ధాంతం ఉండదు. ఒక కణం నుంచి బహుకణం ఏర్పడడానికి, బహుకణం నుంచి సకశేరుకాలు, అకశేరుకాల నుంచి ఇట్లా పరిణామం చెందదు కోట్ల సంవత్సరాలు, అట్లేం లేదు, అట్లా జరగలేదు. అన్నీ ఒకటేసారి పుట్టాయి, అన్నీ ఒకటేసారి బయటకు వచ్చాయి. కానీ లోపల భూమి లోపలనే సెల్ అనేది మొట్టమొదలు పుట్టింది. జీవ పదార్థం, జీవకణం పుట్టింది, భూమి లోపలనే పుట్టింది. భూమి లోపల ఎలా పుట్టిందంటే మామూలు పదార్థాలు జీవ పదార్థంగా మారడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆత్మ కోసము అవి శరీరంలో మారాలి. మారడం కోసము ఏ శరీరంలో మారాలంటే ఆత్మ యొక్క సంస్కారాలు, కారణ శరీరాన్ని బట్టి ఈ శరీరాలు ఏర్పడ్డాయి. అది శాస్త్రం చెప్పేది. అలా ఏర్పడ్డాయి. దాన్ని ఎవరు కూడా బయట తయారు చేయరాదు. బయట తయారు చేయాలంటే ఒక జీవ పదార్థము నిర్జీవం జీవంగా మారాలంటే అక్కడ ఆత్మ ఉండాలి. అంటే ఆత్మ కోసం జీవ పదార్థం అవుతుంది నిర్జీవం. అట్లా ఎందుకంటే ఆత్మ కోసము ఒక సాధనలా మారాలి కదా, సాధనలా మారాలి, శరీరంలో మారాలంటే అది జీవ పదార్థంలో మారి జీవ పదార్థం నుంచి దేహం మారుతుంది. అలా ఏర్పడుతుంది. దాన్ని మనము బయట జీవ పదార్థాన్ని తయారు చేయడము ఇవన్నీ దాని లాంటి పదార్థాన్ని తయారు చేయొచ్చు, కానీ జీవ పదార్థం ఏర్పడ్డది ఆత్మ కోసం. ఆత్మ ఉన్న చోటనే జీవ పదార్థం అవుతుంది. గోపి గారు. గోపి గారు, ఓకే, ధన్యవాదాలు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే జీ, ఇంకా భవిష్యత్తులో టెక్నాలజీ బాగా డెవలప్ అయితే ఆ ఒక జీవిని కూడా కృత్రిమంగా ఏర్పాటు చేసే వ్యవహారం కనుక ఏర్పడితే అప్పుడు ఏమనుకోవచ్చు మనము? అంటే ఇప్పటివరకు మనం నమ్మిన సిద్ధాంతం తప్పనుకోవచ్చా, లేకపోతే అట్లాంటిది కూడా స్టార్ట్ అవ్వచ్చా అని? జీవ అది పాసిబుల్ పదార్థము అవుతుందా? జీవ పదార్థాన్ని ఉత్పత్తి చేయడం అనేది జీవ పదార్థం లాంటి పదార్థాన్ని తయారు చేయొచ్చు, కానీ జీవ పదార్థాన్ని ఉత్పత్తి చేయరాదు. దాని లాంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటే లాంటి ఉదాహరణ వేరే కావాలి. అది వేరే. దాని లాంటి చిన్న పదార్థాన్ని ఉదాహరణ తయారు చేయొచ్చు. ఇప్పుడు కృత్రిమ ఎగ్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని దేశాల లోపల వీగన్ సొసైటీస్ బాగా ఏర్పడ్డాయి. అంటే జంతువు సంబంధం కాకుండా, అంటే ఈవెన్ పాలు, పెరుగు, నెయ్యి కూడా వాడట్లేదు వాళ్ళు. అవును. దానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంతకుముందు మాంసాహారులు అందరూ అంటే వెజిటేబుల్స్ నుంచే ఎగ్ లాంటిది, చికెన్ లాంటిది, మటన్ లాంటిది తయారు చేస్తున్నారు వాళ్ళు. కానీ అది కాదు, దానిలా తయారు చేస్తున్నారు. అలా తయారు చేయొచ్చు, దాన్ని తయారు చేయరాదు. ధన్యవాదాలు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? సరే అండి, శాంతి మంచిది. ఓం శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం